మోషే in the last days of his ministry, తన పరిచర్య చివరి దినములలో, you can see it in Deuteronomy chapter 33 verse 3. ద్వితీయోపదేశ కాండం 34:3 చూస్తే He says, ఆయన అంటూ ఉన్నాడు, yes, అవును, God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. In Tamil it is very nice. తమిళ్లో చాలా చక్కగా ఉంది. It says truly God loves his people. నిశ్చయముగా సత్యముగా ఆయన తన ప్రజలను ప్రేమించుచున్నాడు. Moses mighty deliverer. మోషే ఒక గొప్ప విడుదల నాయకుడు. He only led the lakhs and lakhs of Israelites out of the Egypt. ఆయన మాత్రమే లక్షల కొలది ఇశ్రాయేలును ఐగుప్తు నుండి నడిపించిన వాడు. He didn't lead an ordinary people. వాళ్ళేదో సాధారణమైనటువంటి ప్రజలను నడిపించలేదండి. He led the most rebellion people. అత్యంత తిరుగుబాటు కలిగినటువంటి ప్రజలను నడిపించాడు. The most disobedient people. అత్యంత అవిధేయత కలిగిన ప్రజలను నడిపించాడు. But even then in his last day of his ministry he says, అయినప్పటికీ తన యొక్క అంత్య దినములలో truly God loves his people. దేవుడు నిజముగా తన ప్రజలను ప్రేమించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. God loves you so much. దేవుడు మిమ్మును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. Whatever may be your life, నీ జీవితము ఏమైనా కావచ్చు, however you may be rebellion before, నీవు ఇంతకు ముందు ఎంత తిరుగుబాటుతనముగా ఉండవచ్చు, no problem, అయినా పర్వాలేదు, God loves you so much. దేవుడు మిమ్మును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. God wants you to enjoy his love. తన ప్రేమలో మీరు ఆనందించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. See, in our Christian walk, చూడండి, మన క్రైస్తవ యాత్రలో when we come into Christ, మనము క్రీస్తులోనికి వచ్చినప్పుడు we will be more excited. మనము చాలా ఉత్తేజంగా ఉంటాం. We enjoy the love of God. దేవుని ప్రేమలో సంతోషంగా ఉంటాం. Even if you think Jesus, యేసు అని ఆలోచిస్తుంటే we will cry immediately. మనం వెంటనే కన్నీళ్ళు వస్తా ఉంటాయి. When we look unto the cross, మనము ఆ సిలువ వైపు చూసినప్పుడు our heart will melt. మన యొక్క హృదయము కరిగిపోతుంది. That is the beginning days of our salvation. మన యొక్క రక్షణ ప్రారంభ దినాలు ఎలా ఉండుంటాయి? How many of you say yes, sister? చెప్పండి, అవునా కాదా? అలా ఉంటాయా లేవా? Yes or no? అలా ఉండేవా లేవా? See, we are a family. ఎందుకంటే మనం కుటుంబం అయి ఉన్నాం. So feel free. ఏమండి, చెప్పటానికి సిగ్గుపడిన అవసరం లేదండి. No need to be sit like a very rigid person. దయచేసి బొమ్మలాగా కూర్చోకుండా కొంచెం మాట్లాడండి, కొంచెం నవ్వండి. మాట్లాడండి, నవ్వండి. I understand Telugu. Okay, speak, smile. Okay, no need to be very rigid. You are in your daddy's house. ఏదో అయిపోతుంది అన్నట్టు కూర్చోవద్దు. మీరు మీ తండ్రి ఇంటిలో ఉన్నారు. ఆమేన్. తండ్రి ఇంటిలో ఉన్నారు. ఆమేన్. మీరు మీ తండ్రి ఇంటిలో ఉన్నారు. So don't feel very shy or what these people will think if I laugh. No need. You are in the presence of the Almighty God. ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతుందో, ఏమంటారో అని భయపడుతూ కలవరపడుతూ కూర్చోకండి. నీవు సర్వశక్తి కలిగిన నీ తండ్రి ఇంటిలో కూర్చొని ఉన్నావు. Amen. Even if people comes, no problem, don't see them. ఇప్పుడు ప్రజలు వచ్చారనుకో, మనోళ్ళే, వాళ్ళ వైపు విచిత్రంగా చూడకుండా వాళ్ళు భయపడతారు. You know where you are sitting? నువ్వు ఎక్కడ కూర్చున్నావో నీకు తెలుసు కదా. Yesterday I told you, you are a spirit. నేను చెప్పాను కదా, నిన్నటి దినాన నీవు ఆత్మ వ్యక్తివి. How many of you came yesterday? నిన్నటి దినాన ఎంతమంది వచ్చారు ఇక్కడికి? So you all are here. Okay, very good. So yesterday I said you are a spirit. నిన్నటి దినాన నేను చెప్పాను, నువ్వు ఒక ఆత్మ వ్యక్తివి. Your body only is on this earth. నీ శరీరము మాత్రమే ఈ భూమి మీద ఉంది. You know where your real man you are sitting? నీవు వాస్తవంగా ఒక వ్యక్తిగా ఎక్కడ కూర్చున్నావో నీకు తెలుసా? You are seated in the heavenlies. నీవు పరలోక స్థలములలో కూర్చొని ఉన్నావు. Yes, పరలోక స్థలం. You are seated in the heavenlies. నీవు పరలోక స్థలములలో కూర్చొని ఉన్నావు. Yes, your body is here. ఏమని, నీ శరీరము మాత్రం ఇక్కడ ఉంది. But the Bible says in Ephesians chapter 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథం అంటుంది, you can see 2 and verse 3. 2:3 నుండి మనం చదివితే, when Jesus Christ raised from the dead, ఆ మృతులలో నుండి యేసుక్రీస్తు లేచినప్పుడు he went and he sat at the right hand of Father. ఆయన
తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Then afterwards, when Jesus Christ raised up, ఆ తరువాత యేసయ్య లేచిన తరువాత you also raised together with the Christ Jesus. మృతులలో నుండి లేచిన యేసుతో కూడా నీవు కూడా ఆయనతో లేపబడ్డావు. You are not in this natural realm. ఈ స్వభావ సిద్ధమైన ఈ మండలములో నీవు లేవండి. You are in the supernatural realm. నీవు అసాధారణమైనటువంటి మండలములో ఉంటూ ఉన్నావు. You are seated in the heavenlies నీవు పరలోక స్థలములో కూర్చుని ఉన్నావు. along with Christ Jesus. అది కూడా యేసు క్రీస్తుతో పాటు కూర్చుని ఉన్నావు. May the Holy Spirit open your eyes to see this truth in Jesus' name. యేసు నామమున ఈ సత్యమును చూచుటకు మీ కన్నులు తెరవబడును గాక. When your eyes are open to see this truth, ఈ సత్యమును చూడటానికి మీ నేత్రములు తెరవబడినప్పుడు your life is a victorious life. మీ జీవితము జయ జీవితముగా మారిపోతుంది. Your life will not be the chicken life. మీ జీవితము కోడి పిల్ల లాంటి జీవితం కాదు. Your life will be the eagle life. మీ జీవితము పక్షి రాజు లాంటి జీవితము. You know how you will see your enemy? మీ శత్రువుని మీరు ఎలా చూస్తారో తెలుసా? You will not sit here and you will see the enemy. నీవు ఇక్కడే కూర్చొని శత్రువును చూస్తావు. That's what happened in the time of David. అదే దావీదు యొక్క సమయంలో జరిగినటువంటిది. When Goliath came, గొలియాతు వచ్చినప్పుడు when he started to threaten the Israelites, ఇశ్రాయేలీయులను ఎప్పుడైతే బెదిరించడం ప్రారంభించాడో all the Israelites saw the Goliath like this. ఆ ఇశ్రాయేలీలందరూ ఎలా చూస్తూ ఉన్నారు గొలియాతు వైపు. Oh, how big he is. అబ్బా ఎంత పొడగరి ఇతను. He is a giant. ఓ వీరుడు బలశూరుడు. He is very tall. చాలా పొడవుగా ఉన్నాడు. He has a very big sword. తన చేతిలో బలమైన ఖడ్గము ఉన్నది. That's what you are seeing the demon in your eyes. ఇప్పుడు నీ కళ్ళ ఎదుట నీవు దయ్యమును అలా చూస్తూ ఉన్నావు. Sister, we don't know about your Tamil Nadu demon. ఓ సహోదరి, మీకు తెలియదు తమిళనాడులో ఉన్న దయ్యాలు, మీకు ఆంధ్ర దయ్యాలే తెలుసు. But you don't know about our Andhra demon. ఆంధ్ర దయ్యాలు మాత్రమే మాకు తెలుసు. Andhra demon is very strong, very powerful, sister. ఓ సిస్టర్, మీకేం తెలుసు మా ఆంధ్ర దయ్యాలు? That is your view from down. నీవు కింద నుండి చూస్తే నీకు దృశ్యం అలా కనబడుతూ ఉంటుంది. You see through your natural eyes. నీవు నీ ఈ స్వభావమైనటువంటి ఈ నేత్రములతో చూస్తూ ఉన్నావు. But how David saw him? కానీ దావీదు ఎలా చూశాడు గొలియాతుని? He is an uncircumcised Philistine. ఈడు సున్నతి లేని ఫిలిస్తీయుడు అన్నాడు. How could David in the Old Testament could see Goliath as an uncircumcised Philistine? పాత నిబంధనలో ఉన్న దావీదు గొలియాతుని సున్నతి లేని వాడుగా ఎలా చూడగలిగాడు? Because David always keeps his almighty God in front of his eyes. ఎందుకంటే ఎల్లప్పుడూ దావీదు తన యొక్క సర్వశక్తి గల దేవుని మాత్రమే ముందు పెట్టుకుని చూసేవాడు. He saw Goliath through the eyes of God. దేవుని నేత్రముల గుండా దావీదు గొలియాతును చూశాడు. That's why Goliath he looked Goliath as a very small rat. అందుకే ఆ గొలియాతుని దావీదు చిన్న ఎలుక పిల్లలాగా చూశాడు. He saw him as a dog. ఆ ఒక కుక్కలాగా చూశాడు గొలియాతుని. That's why he is easily could overcome Goliath. అందుకే చాలా సులభంగా గొలియాతుని గెలవగలిగాడు దావీదు. He never exaggerated about Goliath. గొలియాతుని గురించి గొప్పగా ఏమీ చెప్పలేదు దావీదు. He didn't allow his natural mind to dominate him. తన స్వభావ సిద్ధమైన మనసు తనని ఏ మాత్రము ఏలుబడి చేయకుండా చూసుకున్నాడు. In the Old Testament, పాత నిబంధనలో David was not a born again believer. దావీదు మనకలాగా తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తి, విశ్వాసి కాదు. His spirit is not born again. అతని ఆత్మ తిరిగి జన్మించిన ఆత్మ కాదు. He was not seated in the heavenlies. అతడు మనకలాగా పరలోక స్థలములో కూర్చోలేదు. But if he could have such a picture about God, కానీ దేవుని గూర్చి అలాంటి గొప్ప దృశ్యము కలిగి ఉన్నప్పుడు how much more you and me, being a born again believer, a spirit filled believer, having the mind of Christ, how much we can see the enemy as a
dog. దావీదు అలా ఉండగలిగితే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన నీవు నేను, ఆత్మతో నింపబడిన నీవు నేను, అలాంటి గొలియాతు లాంటిటువంటి వారిని ఏ విధమైన నేత్రములతో కుక్కలాగా మనము చూడగలుగుతూ ఉన్నామా? We are seated in the heavenlies. మనము పరలోక స్థలములో కూర్చుని ఉన్నాం. When you start to see your enemy from above, నీవు పైనుండి ఆ దానికి మించి గొలియాత్ ఆ శత్రువును చూసే విధముగా your ఉండాలి. enemy is under your feet. ఏమని మీ శత్రువులు మీ పాదముల కింద ఉన్నారు. However enemy is tormenting you, torturing, whatever the persecution or whatever the demon is torturing, it's not at all a problem. శత్రువు మిమ్మల్ని ఎంతగా బాధిస్తున్నాడు, ఎన్ని కష్టాలు పాలు చేస్తున్నాడు, ఎంత దాడి చేస్తున్నాడు, ఎంత శ్రమలు కలుగుతున్నాయి, ఇవన్నీ అయితే ఉండవచ్చు. When you change your picture, నీ దృశ్యములో మార్పు కలగాలి. when you switch on from your natural seeing into a spiritual seeing, ఎప్పుడైతే స్వభావ సిద్ధమైన చూపు నుండి ఆత్మీయమైన దృష్టిలోనికి నీవు మార్చబడతావో, there comes your victory in every area of your life. అక్కడ నీ జీవిత ప్రతి విషయములో గొప్ప జయము కలుగుతుంది. Yesterday I told you Samson. నిన్న దినాన్ని నేను సంసోను గురించి చెప్పాను. Samson lived a natural life. సంసోను ఒక సాధారణమైన జీవితాన్ని He జీవించాడు. saw and he lived. అతడు చూచి జీవించాడు. He was led by his desires and his emotions. తన శరీర ఇచ్చలను బట్టి, తన భావోద్రేకములను బట్టి నడిపింపబడ్డాడు సంసోను. That's why he couldn't fulfill his calling. అందుకే తను పిలువబడిన పిలుపుని నెరవేర్చలేకపోయాడు. But we are called to be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుటకు మనము పిలువబడ్డాం. Once upon a time, ఒకానొక సమయములో, before the salvation, రక్షింపబడక ముందు we were led by our own fleshly desires and lusts. మనము ఇహలోక మోహము నుండి, ఇహలోక శరీర ఇచ్చల నుండి మనము పరిపాలింపబడి ఉన్నాం. But when we got saved, మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో, when we accepted Jesus Christ, యేసుక్రీస్తును అంగీకరించినామో, please my dear brothers and sisters, listen to me. అందరూ ఇటు చూడండి, వచ్చి పోయి వాళ్ళు వెళ్తుంటారు, ఇటు చూడండి. No problem, if you are not responding, it's not a problem, just listen to me. మీరు వినండి, జాగ్రత్తగా వినండి. When you accepted Christ, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు the grip of Satan in your life is broken. నీ జీవితములో ఏ పట్టునైతే సాతానుడు కలిగి ఉన్నాడో అది పటాపంచలైపోతుంది. That is the truth. అది అసలైనటువంటి సత్యం. That is the truth. అది అసలైన సత్యం. You may ask me, నువ్వు అడగవచ్చు నన్ను, sister, then why again I have all the temptations in my life? సిస్టర్, అది నిజమే అయితే మరలా ఎందుకండి ఈ శోధనలు నాకు వస్తూ ఉన్నాయి? The Bible didn't say that you will not have temptation. మీరు శోధింపబడరు అని బైబిల్ చెప్పలేదండి. Even Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, Jesus gone through all the temptation, యేసయ్య ప్రతి విధమైన శోధనల గుండా వెళ్ళాయి, yet without sin. అయినప్పటికీ నేను పాపము లేని వాడుగా జీవించను అని ఉంది. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. Sister, Jesus is God. ఏమండి సిస్టర్, జీసస్ యేసయ్య అంటే దేవుడండి. That's why he could live without sin. అందుకే ఆయన పాపము లేని వాడిగా జీవించాడు. I am an ordinary human being, no. నేను ఏంటి, ఏదో ఒక గ్రామంలో, మారుమూల గ్రామం, సాధారణమైన విశ్వాసిని. Yes, Jesus is God. నిజమే, యేసయ్య దేవుడు. But he didn't come to this world as God. కానీ ఈ లోకమునకు ఆయన దేవుడిగా రాలేదు. He left everything in heaven and he came as a mere man, as you and me. ఆయన సమస్త మహిమను పరలోకములో వదిలి నీకులాగా నాకులాగా ఒక సాధారణమైన మానవుడిగా ఈ లోకమునకు యేసయ్య వచ్చాడు. As a human being he has gone through all the temptation. నీకు నాకులాగా ఒక మానవుడిగా సమస్త శోధనల గుండా యేసయ్య ప్రయాణించాడు. Yet without any sin. అయినప్పటికీ నీ పాపము లేనివాడిగా జీవించాడు. Can you and me live such a kind of life? నీవు నేను ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించగలమా? Yes, it is 100% possible to live a sin-free life.
మనము పాపము లేని యేసయ్య లాంటి జీవితమును 100% ఈ లోకములో జీవించగలం. Romans chapter 6 says, రోమ పత్రిక 6వ అధ్యాయములో చూస్తే sin has no dominion over you. ఇక పాపము నీ మీద ప్రభుత్వము చేయలేదు. Sin has no dominion over you. పాపమునకు నీ మీద అధికారము లేదు. When you accept Jesus, నీవు యేసును అంగీకరించినప్పుడు, when you enter into the kingdom of God, దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించగానే the power of sin is broken in your life. నీ మీద ఉన్న పాప కాడి శక్తి విర్రగొట్టబడింది. The power of sickness is broken in your life. ఆ పాపమునకు ఉన్నటువంటి అధికారం విర్రగొట్టబడింది. Hallelujah. హల్లెలూయా. Then why sin? మరి పాపం ఎందుకుందండి? You believed the lie of the devil. నీవు సాతాను అబద్ధమును నమ్ముతూ ఉన్నావు. The devil told you. సాతాను Devil చెప్తున్నాడు, told, as long as you live on this earth in this physical body, ఈ భూమి మీద ఈ శరీరముతో నువ్వు జీవించినంత కాలం you cannot overcome it. నీవు దాన్ని జయించలేవు. Okay, God is a God of mercy. ఓ దేవుడు కనికరము కలిగిన దేవుడు, God is God of grace. దేవుడు కృప కలిగిన దేవుడు. We are not under law but under grace. మనము ధర్మశాస్త్రము కింద లేము, కృప క్రింద ఉన్నాం. Okay, if I sin also not problem. పర్వాలేదు పాపము చేసినా కూడా. Hallelujah. హల్లెలూయా. Yes, God is a God of mercy and grace. నిజమే, దేవుడు కనికరము కలిగిన వాడు, కృప కలిగిన వాడు. But God will never compromise his standard. కానీ దేవుడు ఎన్నడూ తన స్థితి నుండి దిగజారడు. God is a God of holiness. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. That's why in the life of Samson, అదే సంసోను జీవితంలో he lived in the Old Testament. పాత నిబంధనలు చూస్తూ ఉన్నాం మనం. He was led by his natural senses. ఈ యొక్క బాహ్యపరమైన ఇంద్రియముల ద్వారా నడిపించబడ్డాడు. But you and me, కానీ నీవు నేను we no need to led by our natural senses. ఇక ఈ బాహ్య ఇంద్రియముల ద్వారా నడిపించబడము. We can be led by the Spirit. మనము ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. We should be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నాం. I told you in the Old Testament, నేను చెప్పాను పాత నిబంధనలో the Holy Spirit was not living inside of the person. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఒక వ్యక్తి లోపల జీవించేవాడు కాదు. Whenever there is a need, ఎప్పుడు అవసరత ఉన్నా the Holy Spirit will come upon them పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చేవాడు. and he will finish the work అక్కడ కార్యమును సంపూర్తి and చేసేవాడు. he will leave the person. మరియు ఆ వ్యక్తిని విడిచి But వెళ్ళిపోయేవాడు. on the day of Pentecost, అయితే పెంతెకోస్తు దినమున the Holy Spirit, పరిశుద్ధాత్ముడు, the Almighty ఆ God, సర్వశక్తి గల దేవుడు he came and he started to dwell inside of us. మన లోపల జీవించటం ఆయన ప్రారంభించి ఉన్నాడు. So కాబట్టి we no need to be led by our natural senses. ఈ బాహ్యపరమైన ఇంద్రియముల ద్వారా నడిపించబడన అవసరము లేదు. God has called you as a mighty deliverers దేవుడు మిమ్మలను బలము కలిగినటువంటి విడుదల నాయకులుగా పిలిచాడు. with a powerful anointing. మీ మీద శక్తి కలిగిన అభిషేకం ఉంది. Yesterday Ezekiel said, నిన్న దినాన ఇస్కేనా గారు చెప్పారు, power and authority. శక్తి అధికారం. God has given you power and authority. దేవుడు మీకు శక్తిని అధికారమునిచ్చి ఉన్నాడు. Every one of you are called to cast out demons. మీరు ఒక్కొక్కరు దురాత్మను వెళ్ళగొట్టడానికి పిలువబడ్డారు. Every one of you are called to deliver the people from the darkness. చీకటిలో నుండి ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి మీరు పిలువబడ్డారు. When Jesus came into the ministry, యేసయ్య పరిచయంలోనికి వచ్చినప్పుడు in Luke chapter 4:18 he said, లూకా 4:18లో చూస్తే the spirit of the Lord God is upon me. దేవుని ఆత్మ ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me to set the captives free. ఇగో చెరలో నుండి విడుదల చేయటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. Is the Holy Spirit upon you? పరిశుద్ధాత్ముడు మీ మీద ఉన్నాడా? పరిశుద్ధ ఆత్మ నీ మీద ఉన్నాడా? చెప్పండి, పరిశుద్ధాత్ముడు Yes. మీ మీద ఉన్నాడా? If the Holy Spirit is upon you, పరిశుద్ధాత్ముడు మీ మీద ఉంటే you are called to set the captives free. చెరలో ఉన్న వారిని విడుదల చేస్తారు మీరు. Yes, as Anna said yesterday, నేను దినాన అన్నగారు చెప్పారు, only these people must do the deliverance. ఓ ఈ విడుదల పరిచర్య వీరు మాత్రమే చేయాలి. Oh, I cannot go and cast out demons.
లేడీల్ని మాత్రం దయ్యాలను వెదలగొట్టలేను. No, my dear sisters and brothers. అయ్యా సహోదరులారా అలా కాదు. If the Holy Spirit is living inside of you, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు if కాబట్టి, you come into the kingdom of God, నీవు దేవుని రాజ్యములోనికి వచ్చావు కాబట్టి, then you are qualified to set the captives free. చెరలోనున్న వారిని విడుదల చేయటానికి మీరు యోగ్యులై ఉన్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. You are a mighty deliverers. మీరు బలమైన విడుదల నాయకులు. God has called you to touch the nations and change the nations. దేశములను తాకటానికి, దేశములను మార్చటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. You are the light and salt of this world. మీరు ఈ లోకమునకు వెలుగును ఉప్పునై ఉన్నారు. Oh my, we have to really understand the meaning of this word. ఈ యొక్క వాక్యము యొక్క నిజమైన అర్థమును మనం గ్రహించవలసిన We వారమై are ఉన్నాం. not just to live on this earth like an ordinary people getting married, having children and dying. అందరిలాగా వివాహము చేసుకొని పిల్లల్ని కని ఏదో జీవితాన్ని జీవిస్తున్నట్లుగా సాధారణమైన జీవితాన్ని జీవించడానికి నీవు నేను ఈ లోకములోనికి రాలేదు. Please take this in your spirit. దయచేసి ఇది నీ ఆత్మలోనికి తీసుకో. I am the salt of this earth. నేను ఈ భూమికి ఉప్పై ఉన్నాను. I am the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా I am spreading the light. నేను వెలుగును ప్రకాశింపచేస్తున్నాను. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా the darkness has to leave that place. అక్కడ చీకటి తొలగిపోవాలి. Please listen to me. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. You no need to scream and shout. నీవు అరవన అవసరం లేదు, కేకలవైన అవసరం లేదు. The mere presence of a believer, ఒక సాధారణ విశ్వాసి యొక్క సన్నిధి, a mere presence of a minister of God, ఒక సాధారణ సేవకుడు అక్కడికి వెళితేనే changes the atmosphere. అక్కడ వాతావరణం మొత్తం మారిపోతుంది. Because you carry God. ఎందుకంటే నీవు దేవుని మోసుకొని వెళ్తున్నా. కొట్టండి గట్టిగా. You carry God. నువ్వు దేవుని మోసుకొని వెళుతూ ఉన్నావు. When you have this consciousness, ఎప్పుడైతే నువ్వు ఈ స్పృహను కలిగి ఉంటావో, you will not fear for anything in your life. నీ జీవితంలో దేనికి భయపడవు. You will not fear for any magician near your house. నీ ఇంటి పక్కనే ఉన్న మాంత్రికుడన్నా నీకు భయం ఉండదు. You will not fear any witchcraft near your house. ఏ చేతబడికి కూడా నువ్వు భయపడవు. When you know the truth, నీవు సత్యమును ఎరిగిన యెడల the truth shall set you free. ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. Knowing the truth. సత్యమును ఎరగటం. What is meant by knowing? ఎరగటం, తెలుసుకోవటం అంటే ఏంటి? Not memorizing the scriptures. వాక్యమును కంఠత చేయటం కాదు. Oh, I know this word, I know that word. I am not talking about that knowing. ఓ ఆ రిఫరెన్స్ ఇలా ఉంది, ఆ వాక్యంలో ఉంది, ఈ వాక్యంలో ఇలా ఉంది, అది కాదు నేను చెప్పేది. When Bible says knowing, తెలుసుకొనుట అంటే బైబిల్ చెప్తూ ఉన్నది, it speaks about the experiential knowledge. అది అనుభవపూర్వకమైన వాక్య జ్ఞానం. I experienced that. అనుభవించటం. It became an experience in my life. అనగా ఆ వాక్యము నా జీవితంలో అనుభవముగా మారటం. See, when I say, sister, don't fear the witchcraft, సిస్టర్ చేతబడంటే భయపడవద్దు అని నేను చెప్తున్నానంటే, I'm not just saying it by words. నేనేదో మాటలతో చెప్పటం కాదు. I experienced in my life. అది నా జీవితంలో నేను అనుభవించి ఉన్నాను. I told you that I came from a Hindu background. నేను చెప్పాను నేను హైందవ కుటుంబం నుండి వచ్చానని. In my family, my close relatives did more witchcraft against my family. మా కుటుంబం కొరకు, మా కుటుంబానికి వ్యతిరేకంగా మా వాళ్ళు చాలా మంది చేతబడి చేయించారు. They cursed me. వారు నన్ను శపించారు. They did very much against my family. మా కుటుంబానికి చాలా వ్యతిరేకంగా But చేశారు. nothing harmed me by any means. నాకు కానీ నా ఇంటి వారికి కానీ ఏ విధమైన హాని కీడు జరగలేదు. You know why it didn't harm me? ఎందుకు అది నాకు హాని తలపెట్టలేదో తెలుసా? Because I know my God is a bigger God. నా దేవుడు అన్నిటికంటే గొప్ప దేవుడని నాకు తెలుసు. I know it. అది నాకు తెలుసు. I know it in my spirit.
spirit. అది నా ఆత్మలో నాకు తెలుసు. I didn't know it in my mind. అది నా మనస్సులో కాదు నాకు తెలిసింది. I know it in my spirit. అది నా ఆత్మలో నాకు తెలుసు. So I said, my God will do everything for me. కాబట్టి నా దేవుడు నా కొరకు సమస్తమును చేస్తాడు అని నాకు తెలుసు. Everything happened in my life in the right time. నా జీవితంలో అన్నీ కూడా సరి అయిన సమయంలో జరిగాయి. There is no witchcraft against the Israelites. ఇశ్రాయేలులకు విరోధముగా ఏ మంత్రము ఏ తంత్రము పని చేయదు. I tell you, నేను చెప్తూ ఉన్నాను, you are the right person to stand against that witchcraft. చేతబడికి ధైర్యముగా దమ్ము కలిగి నిలబడగలిగిన క్రైస్తవుడు నీవే. Take it as a challenge. దయచేసి సవాలుగా తీసుకో. Don't fear. భయపడవద్దు. Go and face them face to face. నీవు ముఖం లాగా చూసినట్లుగా ధైర్యంగా నువ్వు ఎదుర్కోవాలి. Like David faced the Goliath. దావీదు గొలియాతుని ముఖాముఖిగా ఎలా ఎదుర్కొన్నాడో Go and face them. వెళ్ళి ముఖాముఖిగా ఎదుర్కో. Your mere presence నీ వెళ్ళటమే చాలండి. carries the light. వెలుగు ఆ చీకట్లో ప్రకాశిస్తుంది. Your mere presence నీవు అక్కడికి వెళితే చాలు, carries the fragrance of Christ. క్రీస్తు సువాసన వెదజల్లబడుతుంది. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా people smell Christ. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓ క్రీస్తు సువాసన ఇక్కడ వెదజల్లబడుతుంది అని నువ్వు రాగానే ప్రజలు పసిగడతారు. that is the truth. అది అసలైన సత్యం. Know the truth. సత్యమును తెలుసుకో. You will be set from any attack of the enemy. అప్పుడు నీవు ప్రతి సాతాను దుష్ట దాడులన్నింటినీ కూడా విర్రగొడతావు. You are a mighty deliverer. నీవు గొప్ప విడుదల నాయకుడివి. Samson lived a natural life. సంసోను ఒక సాధారణమైన జీవితాన్ని జీవించాడు. But you and me are not called to live a natural life. నీవు నేను సాధారణమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడలేదు. Our spiritual eyes are already opened. మన ఆత్మ నేత్రములు ఇప్పటికే తెరవబడ్డాయి. Samson's spiritual eyes were not opened. సంసోను ఆత్మ నేత్రములు తెరవబడలే. He doesn't have any connection with the Holy Spirit. పరిశుద్ధాత్మతో వ్యక్తిగత అనుసంధానము లేదు సంసోనికి. He had the power. ఆ శక్తి ఉంది. You know what we have? మనకేముందో తెలుసా? We have the person. ఏమండి, మనకి శక్తి కాదు, వ్యక్తి మనతో ఉన్నాడు. We have the person of the Holy Spirit. పరిశుద్ధాత్ముడనే వ్యక్తి నీలో ఉన్నాడు. The Holy Spirit is not only a power. పరిశుద్ధాత్ముడు అంటే కేవలం శక్తి మాత్రమే కాదు. He is not only some energy that you feel. ఆయన నువ్వేదో ఒకటో ఏదో ఒక శక్తి లాగా అది కాదు. He is not only a paravasam. ఆయన ఏదో ఒక పరవశించేలా అయిపోవటం కాదు. He is a person. ఆయన వ్యక్తి. The Holy Spirit is a person. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయి ఉన్నాడు. The person, the giver of the power is living inside of you, my dear brothers and sisters. శక్తిని ఇచ్చే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. When you go, నువ్వు వెళ్ళినప్పుడు you are not carrying the power. నీవు శక్తిని మోసుకొని వెళ్ళట్లే. You carry the person. నీవు వ్యక్తిని మోసుకొని వెళుతున్నావు. You are the temple of the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మకి ఆలయం అయి ఉన్నావు. You cannot defile your temple. దేవుని ఆలయమును నువ్వు అపవిత్రపరచలేదు. You are the body of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మకు శరీరం అయి ఉన్నావు. You know the Holy Spirit. పరిశుద్ధాత్ముడు He is the hand of God. ఆయన దేవుని హస్తమై ఉన్నాడు. He is the one who is working miracles. అనగా అద్భుతములు చేయు గొప్ప బాహువై ఉన్నాడు. He is the one who demonstrating the power of God on this earth. దేవుని శక్తిని ఈ లోకములో రుజువుపరచేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. Amen. Hallelujah. ఆమేన్. He is the one who is demonstrating the power of God. దేవుని శక్తిని ఈ భూమి మీద నిరూపించువాడు పరిశుద్ధాత్ముడు. You are carrying him. నీవు ఆయనను మోసుకొని వెళుతూ ఉన్నావు. He is the hand of God. ఆయన దేవుని బాహువై ఉన్నాడు. But he doesn't have physical body on this earth. కాబట్టి ఈ భూలోకములో ఆయనకి శరీరం అవసరం లేదు. That's why అందుకే he need your body. నీ శరీరము ఆయనకి కావాలి. Your body is not your body. నీ శరీరము నీది కాదు, నీ శరీరము పరిశుద్ధాత్మునిది. Yes, your body is the body of the Holy Spirit. నీ శరీరము పరిశుద్ధాత్మని దేహమై ఉన్నది. Maybe till now ఇప్పటి వరకు you were yielding your body to your fleshly lusts.
ఈ భూ సంబంధమైన ఇచ్చలకి, శరీర మోహపు కోర్కెలకి అప్పగించేవేమో నీ దేహాన్ని. Maybe you are using the members of your body as a weapons of unrighteousness. ఒకవేళ అనీతికి నీ శరీర అవయములను దుర్నీతికి సాధనములుగా ఉపయోగించేవేమో. But from today onwards, కానీ ఈ రోజు నుండి the Holy Spirit is a very jealous spirit. పరిశుద్ధాత్ముడు రోషము కలిగినటువంటి వాడు. He is very much possessive of your body. ఆయన నీ దేహములో నివసించుటకు ఎంతో వాంఛిస్తూ ఉన్నటువంటి వాడు. Samson body was not, he didn't yield his body to the Holy Spirit. సంసోను తన శరీరమును పరిశుద్ధాత్ముడికి లోపరచలేదు. He lived his own life. తన సొంత జీవితాన్ని తను జీవించాడు. You can take Judges chapter 13. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయములో మనం చూస్తే, Everybody please take your Bible. దయచేసి అందరూ బైబిల్ చూడండి. Please take Judges chapter 13. బైబిల్ గ్రంథములో న్యాయాధిపతులు Judges 13, న్యాయాధిపతులు 13. Okay, the Judges 14. You can take 14. 14, chapter 14 quickly. Verse 1. న్యాయాధిపతులు 14:1 మనం చూస్తే 14:1, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచెను. Chuchunu means saw. Yes, చూచెను. He saw. Samson, he saw a woman. ఒక స్త్రీని చూశాడు సంసోను. Yesterday itself I told you Samson birth was a miracle birth. నిన్న దినాన్ని నేను చెప్పాను, సంసోను యొక్క పుట్టుకే ఒక అద్భుతం. His calling was a miracle calling. అతని పిలుపు అద్భుతమైనది. You can see it in chapter 13. చూడండి, అక్కడ 13వ అధ్యాయములో మనం చూస్తే Verse 5. 13:5 ఉన్నది. The angel said, అక్కడ దూత అంటూ ఉన్నాడు, he is a Nazarene. అతడు నాజీరు చేయబడిన వాడు. It means అనగా దాని he అర్థం, is separated unto God. అనగా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు. He doesn't belong to this world. ఈ లోకమునకు చెందినవాడు కాదు. He is specially designed for God's purpose. దేవుని ఉద్దేశము కొరకు ప్రత్యేకముగా రూపొందించబడిన వాడు. You are also specially designed for God's purpose. నీవు కూడా దేవుని ఉద్దేశము కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన వ్యక్తివి. Please listen to me, my dear young boys and young girls. యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, మీరు జాగ్రత్తగా వినాలి. You are specially designed for the purpose of God. మీరు ప్రత్యేకముగా దేవుని ఉద్దేశము కొరకు రూపొందించబడిన వారు. You are separated unto God even in your mother's womb. మీరు తల్లి గర్భములో ఉండగానే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. Yesterday itself I told you your calling starts from your womb. అందుకే నిన్నదినాన్ని నేను చెప్పాను, నీ పిలుపు గర్భము నుండి ప్రారంభమైంది. Samson was a Nazarene. ఈ సంసోను నాజీరు చేయబడిన వాడు. He cannot live like an ordinary natural people. సాధారణమైనటువంటి సామాన్యమైన అందరిలాగా సంసోను జీవించడానికి వీల్లేదు. The angel said, అందుకే దూతంచున్నాడు, the razor should not they should not shave the head of the Nazarene. అతని నాజీరు చేయబడిన వాని తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. Even the mother, while she was pregnant, she cannot take strong drink. అంత మాత్రమే కాదు, ద్రాక్షరసము మద్యమునైన ఈవెన్ వాళ్ళ తల్లి కూడా తాకూడదు. A consecrated life. ప్రత్యేకింపబడిన జీవితం. The God is calling you for such a consecrated life and ministry. అలాంటి ప్రతిష్ఠింపబడిన పరిచర్యకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. The dedication, the commitment, the consecration that you had when you accepted Christ Jesus. నీవు కలిగిన ప్రతిష్ఠ, నీవు కలిగిన సమర్పణ ఏదైతే ఉందో అది క్రీస్తు కొరకు నువ్వు చేసేటువంటిది. When you came into God, when you got saved, దేవుడిని రక్షించినప్పుడు you had a very special vow with God. దేవునితో నీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత ఒప్పందం ఉంది. Please listen, God is speaking to every one of you. మీ ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. Don't get distracted. దయచేసి మీరు ఆటంకపరచబడకండి. The devil's greatest trick, సాతానుడి యొక్క ఒక గొప్ప ఆడి యొక్క ట్రిక్ ఏంటంటే, you know what is that? ఏంటో తెలుసా? Distraction. ఆడు మనలని ఏదో ఒక దారి తప్పిస్తూ ఉంటాడు. In your Christian walk,
నీ క్రైస్తవ యాత్రలో always devil wants you to distract. ఎప్పుడు కూడా నిన్ను దారి తప్పిస్తూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. Even in your ministry, నీ పరిచర్యలో కూడా they will try his best to distract you from your calling. నీ పిలుపు నుండి దారి తప్పించడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాడు. See, you will be doing the ministry only. నువ్వు చేస్తున్న పరిచర్యే. See, doing ministry is not what God wanted. పరిచర్య చేయటం ఒక్కటే కాదు దేవుడు మన చేయమనేది. Doing what God's wanted you to do is the ministry. దేవుడు చెయ్యమన్నది చేయటమే పరిచర్య. Doing anything is not ministry. చేసేదల్లా పరిచర్య కాదు. I am having a magazine every month. Magazine. మాకు ఒక మ్యాగజైన్ వర్క్ ఉంది, మ్యాగజైన్ ఉన్నది. I have a program in the TV. నాకు టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. Every month I am going for 5 crusade. నేను 5 క్రూసైడ్ కి ప్రతి నెల వెళుతుంటాను. Every day I am going and visiting the people. మరియు ప్రతి దినం వెళ్ళి ప్రజలతో కూర్చుంటుంటాను. Do you think that is the ministry? అది పరిచర్య అని అనుకుంటున్నారా? What God wants you to do, if you do, that is the ministry. నిన్ను దేవుడు ఏమి చెయ్యమని చెప్తున్నాడో అది చేయటమే అసలైన పరిచర్య. Unfortunately, దురదృష్టవశాత్తు many of us starts very good, మన ప్రారంభం ఆంధ్రులు ఆరంభ సూరులు, but in between devil distract us. ఈ ఆరంభం ఇక అంతే, ముగింపే మధ్యలో ఇక దారి దొరికిపోతాడు. If you are distracted in your calling, నీ పిలుపులో తప్పిపోతూ ఉన్నావా? that is the greatest attack of the enemy in your life. నీ జీవితంలో సాతానుడి యొక్క భయంకరమైన దాడి అదే. When you are out of the will of God, దేవుని చిత్తములో నుండి నువ్వు బయట ఉంటే there is no safety, నీకు క్షేమము లేదు, there is no provision. నీకు సమృద్ధి ఉండదు. Come into the will of God. దేవుని చిత్తములోనికి రండి. When you take Ezekiel, ఎజెకియా గారు he can travel 365 days, ఆయన 365 రోజులు ప్రయాణించగలరు. but he never wanted to do that. కానీ ఆయన అది చేయటానికి ఎన్నడూ ముందుకు రారు. He wanted to be in the center of God's will. దేవుని చిత్త కేంద్రములో నివసించడానికి మాత్రమే ఆయన ఇష్టపడుతూ ఉంటారు. God has called me to train people, దేవుడు ప్రజలను శిక్షణలో ఇవ్వటానికి నన్ను పిలిచాడు. so I will concentrate only on that. నేను దానిని చేయటానికే నా దృష్టిని నిలుపుతానంట. How many big meetings people are calling? ఎంత గొప్ప గొప్ప సభలకి ఆయన పిలుస్తారో తెలుసా? If Anna goes to every meeting, ప్రతి మీటింగ్ కన్నా వెళ్తే he will be the richest person in India. ఇక ఆయన మన భారతదేశంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడు ఉంటాడు. He can build a very big palace. ఆయన పెద్ద ప్యాలెస్ నిర్మించుకోగలడు. He can have much money in the bank. మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా చూసుకోగలడు. But the person who gave his life totally for the will of God and calling is Ezekiel. కానీ తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చిత్తానికి సమర్పించి ఆ చిత్త కేంద్రములో నివసించే ఒక అద్భుతమైన దైవజనుడే ఎజ్కియా గారు. That's why when he comes, ఆయన వచ్చినప్పుడు the atmosphere changes. అందుకే ఆ వాతావరణం అంతా మారిపోతుంది. Even when he sing one song, ఒక్క పాట పాడినా it melts our heart. అది మన హృదయములను కరిగింపజేస్తుంది. Ministry is not performance. పరిచర్య ఇది ఏదో చూపించుకునేది కాదు. Ministry is not performance. పరిచర్య చూపించేటువంటిది కాదు. Ministry is life. పరిచర్య మన జీవితం అయి ఉన్నది. Ministry is pouring out your life. పరిచర్య జీవితమును ధారపోయటము. Samson lived a natural life. సంసోను ఒక సర్వసాధారణ జీవితాన్ని జీవించాడు. Saw a girl, ఒక అమ్మాయిని చూశాడు. he forgot his consecration. తన యొక్క అసలైన పనిని He మర్చిపోయాడు. forgot that he is separated for God. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. Even in Judges chapter 13 you can see the Manoah, father of Samson, asking the angel. చూడండి, అక్కడ సంసోను తండ్రి అయిన మనోహ కూడా ఆ దేవదూతను అడుగుతూ ఉన్నాడు. In verse 12, 12వ వచనములో, what will be the boy's rule of life and his work? 13-12లో చూస్తే, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలియచేయమని మనవి చేశాడు. What is the boy's rule? అసలు ఈ వ్యక్తి, ఈ బాలుడు ఏం చేయాలి?
this boy Samson cannot live like other boys. ఈ అబ్బాయి అందరు అబ్బాయిలాగా జీవించడానికి వీల్లేదు. God himself gave him some rules. దేవుడే స్వయముగా కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. And Manoah was asking what he has to do. మరి ఈ అబ్బాయి ఏం చేయాలి అని అడుగుతున్నాడు. You cannot live like others living. ఇతరులు జీవించినట్టు నువ్వు జీవించడానికి వీల్లేదు. That's what Paul says. పౌలు అంటున్నాడు అందుకే All things are lawful, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉన్నది, but all things will not edify me. అన్నియు చేయదగినవి కావు, ఎందుకంటే అవి క్షేమాభివృద్ధి కలుగు చేయ. All things are lawful. అన్నిటి యందు I can స్వాతంత్రం ఉంది. enjoy anything. నేను ఏదైనా I సంతోషించగలను, can do anything. నేను ఏదైనా చేస్తాను. Nobody can ask me. ఎవరును అడగలేరు. Even God will not force you to do anything. దేవుడు కూడా నిన్ను చేయటమని బలవంతము చేయడు. Your God is a gentle God. నీ దేవుడు మృదువైన దేవుడు. He loves the people, those who yield. ఎవరైతే ఆయనకి అంకితమవుతారో వారిని అంతగా ప్రేమించేవాడు. That is the difference between the Holy Spirit and the evil spirit. అదే పరిశుద్ధాత్మకి దురాత్మకి ఉన్న తేడా. The evil spirit దురాత్మ will push you, నిన్ను బలవంతం చేస్తాడు, will force you ఆడు నిన్ను నెట్టేస్తాడు to sin, ఆ పాపము to చేయటానికి, lie, మరి అబద్ధం to ఆడటానికి, do anything evil. అది ఏ దుష్టకరమైనదైనా చేయటానికి. But the Holy Spirit, కానీ పరిశుద్ధాత్ముడు He will never force you. ఆయన ఎన్నడూ బలవంతము చేయడు. How much you yield to Him, నీవు ఆయనకి ఎంతగా లోబడతావో that much He want to work in your life and through your life. అంతగా నీలోను నీ ద్వారాను ఆయన కార్యము చేస్తూ ఉంటాడు. You cannot live like an ordinary person. నీవు సర్వసాధారణమైన వ్యక్తిగా జీవించకూడదు. My dear servants of God, నా ప్రియ దైవజనులారా, you have a special calling from heaven. పరలోకం నుండి మీకు ప్రత్యేకమైన పిలుపు ఉంది. You have a special rule from God. దేవుని నుండి నీకు ఒక ప్రత్యేకమైన నియమ నిబంధన ఉంది. You have a special work to do on this earth. ఈ భూమి మీద నువ్వు చేయటానికి ఒక ప్రత్యేకమైన పని ఉన్నది. You are not called to copy somebody's ministry. ఎవరో ఒక పరిచర్యను కాపీ కొట్టడానికి నువ్వు పిలువబడలేదు. Because he is having TV ministry, అతడు ఎవరో ఒక టీవీ పరిచర్య చేస్తున్నారు. I also must come into the TV. నేను కూడా టీవీలో కనబడాలి. Did you ask God before going into that? నీవు టీవీలో కనబడటానికి ముందు అసలు దేవుడి దగ్గర కనబడ్డావా? See, John the Baptist, బాప్తిస్మిచ్చి యోహాను, his dress was different. అతడి యొక్క వస్త్రధారణ చాలా వ్యత్యాసమైంది. His food was different. అతడు భోజనము వ్యత్యాసమైనది. But the Peter, కానీ పేతురు he didn't have that dress. ఆ విధమైనటువంటి వస్త్రధారణకు లేదు. He didn't eat that food. ఆ విధమైనటువంటి భోజనము చేయలే. For every one of you, మీ ఒక్కొక్కరు God has a special anointing and calling. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిషేకము, ఒక ప్రత్యేకమైన అభిషేకం పిలుపు ఉన్నది. When you walk in that, నీవు ఆ విధముగా నడుస్తున్నప్పుడు you will not be shaken by anything in your life. నీ జీవితంలో ఏది ఎదురొచ్చినా నువ్వు కదలవు, వణకవు, బెనకవు. You are separated for God. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేస్తావు. Young girls and young boys, యవన సహోదరి సహోదరులారా, you are consecrated for God. మీరు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. The people must see that. ఆ విషయం ప్రజలు చూడాలి నీలో. What is the problem with Samson? ఇక్కడ శాంసన్ తో ఉన్న సమస్య ఏంటంటే, Samson is an independent person. సంసోను స్వతంత్రమైన వ్యక్తి. And he always will mingle with unbelievers. ఎప్పుడు అవిశ్వాసులతో సాంగత్యము చేసేవాడు. You can see it in chapter 14. చూడండి 14వ అధ్యాయములో చూస్తే, When he saw that woman, ఆ స్త్రీని చూసినప్పుడు he immediately wanted to marry her. వెంటనే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. Natural seeing. చూడండి, ఇది సాధారణమైన చూపు. See, he has a calling. అతనికి ఒక పిలుపు ఉంది. He is a mighty deliverer. అతడు ఒక గొప్ప విడుదల నాయకుడు. He had a powerful anointing. గొప్ప అభిషేకం ఉంది. Among all the deliverers in the judges, ఈ న్యాయాధిపతులందరిలో కూడా he carried a very powerful anointing. ఒక గొప్ప అభిషేకం కలిగిన వాడు సంసోను. But when he saw that woman, ఎప్పుడైతే ఈ స్త్రీని చూశాడో he forgot his calling. ఇక పడిపోయాడు. Many people, those who are doing even the ministry, అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్న వారు కూడా that is the area where devil attacked them.
సాతానుడు భయంకరమైన దాడి చేసేటువంటిది ఈ విషయంలోనే. If you are a deliverer, నీవు విడుదల చేసే వ్యక్తిగా ఉన్నావంటే you are a deliverer. నీవు విడుదల చేసే వ్యక్తిగానే ఉండాలి. Always devil target the deliverers. ఎప్పుడు విడుదల చేయవారినే లక్ష్యంగా చేసుకుంటాడు అపవాది. Always devil want to attack the nation changers. ముఖ్యంగా గొప్ప మార్పుని కలుగు చేసే వారినే లక్ష్యంగా చేసుకుంటాడు సాతానుడు. He will find the weakest area of your life. నీ జీవితంలో బలహీనమైనటువంటి విషయం ఏదుందో దాన్నే ఎన్నుకుంటాడు అపవాది. The weakest area of Samson life is women. సంసోను జీవితంలో ఉన్న బలమైనటువంటి స్థితి స్త్రీ. He is a womanizer. ఆడు ఈ స్త్రీల పిచ్చోడు. If you see the of all the chapters 13, 14, 15, 16, ఇక మీరు 13, 14, 15, 16 ఈ అధ్యాయాలు చూస్తే everywhere women. ఎక్కడ చూసినా అమ్మాయే. In 14th chapter he went to Timnah and he saw a lady. 14 అధ్యాయంలో తిమ్నాతుకి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. In 16th chapter, in 15th chapter he went to Gaza and he went to the prostitute. ఆ 15, 16లో చూస్తే గాజాకి వెళ్ళాడు, అక్కడ ఒక వేశ్యను కనుగొన్నాడు, వేశ్య కావాలనుకున్నాడు. And he fell in love with Delilah. అక్కడ దెలీలని ఇంకొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. The devil didn't finish his ministry. చూడండి, సాతానుడు అతని పరిచర్యను ముగించలేదు. His own lust finished his calling and ministry. తన యొక్క లైంగిక పరమైన మోహం అనే ఈ లక్షణమే తన జీవితాన్ని నాశనం చేసింది. But you know the good news. అయితే మీకు ఒక శుభవార్త. We are living in the New Testament. మనము క్రొత్త నిబంధనలో జీవిస్తూ ఉన్నాం. Even if you have fallen in your life. ఒకవేళ నీ జీవితంలో పడిపోయినా, Sister, I don't have any such kind of ugly relationship. ఓ సిస్టర్, అలాంటి చిచ్చి అక్రమ సంబంధాలు, ఆ సంబంధం నాకు లేవండి. But I enjoy chatting with women. కాకపోతే ఏమనుకోవద్దులేండి, మెసేజ్లు మాత్రం బాగా పంపుతాను. More than men, I like to talk with women. దానికంటే ఇంకొంచెం ఫోన్లో బాగా మాట్లాడతానండి. And always with the unbelievers. ఎక్కువగా అన్య స్త్రీలతో బాగా సమయం గడుపుతానండి. My dear young boys and girls, యవన సహోదరి సహోదరులారా, you cannot be unequally yoked with unbelievers. నీవు ఎన్నడూ కూడా అవిశ్వాసులతో విజ్జోడుగుండకూడదు. If you having the fellowship with unbelievers, you cannot have the holy life. అన్య జనులతో నీవు సాంగత్యము చేస్తే పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. No, I am going to change them. That's why I am just one among them. లేదండి, వాళ్ళు మార్చటానికి నేను కూడా వారిలో ఒక్కనయ్యానండి. బాగా చెప్పావు. You will not take them out of there. They will pull you into their company. నువ్వు వాళ్ళ తీసుకురావటం కాదు, వాళ్ళ మార్చడం కాదు, నువ్వే మారిపోయి వాళ్ళలో ఒకడు అవుతావు. జాగ్రత్త. The Bible says, అందుకే బైబిల్ అంటుంది, run away from the sin. పాపము నుండి దూరముగా పారిపోవుడి The అంటుంది. Bible didn't say resist the sin. దయచేసి ఇక్కడ బైబిల్ అలా చెప్పలేదు సహోదరులు. Resist the sin. ఆ పాపమును వ్యతిరేకించుండి అని చెప్పలేదు. Run away from the sin. పాపమునకు దూరముగా పారిపోవుడి. Don't sit with the ungodly people. దయచేసి దైవ భయము లేని వారితో ఉండవద్దు. Cut every ungodly relationships in your life. దైవ భక్తి లేనటువంటి వారితో ఉన్న సంబంధాలని కట్ ఆఫ్ చేయండి. Even the ministers of God, servants of God. దయచేసి దైవజనులైన వారు కూడా. Some people, they will be always having friendship with the unbelievers. కొంతమంది ఎప్పుడు అవిశ్వాసులతోనే చాలా దగ్గరగా ఉంటారు. They will feel very pride to say, oh, this I know this businessman, I know that. They will go to every party and everywhere. నాకు అదిగో ఆ వ్యాపారవేత్త బాగా తెలుసండి, ఆ ఎమ్మెల్యే నాకు ఇంకా తెలుసండి, మంత్రి నాకు తెలుసండి, అస్సలు అబ్బా నన్ను పిలుస్తారండి, ఎంత గొప్పగా చెబుతారో. That is the point where Samson failed. సంసోను కూడా ఓటమి పాలైంది అక్కడే. He was always enjoying company of the unbelievers. అవిశ్వాసులతో ఎక్కువ సహవాసం చేశాడు. That's what devil could attack him. అందుకే సాతానుడు ఎక్కువగా దాడి చేశాడు. Because of that relationship only, the enemies could kill him. ఆ సాంగత్యమును బట్టే శత్రువులు సంసోను చంపటానికి అవకాశం వచ్చింది. The way he saw and he lived his life. చూశాడు,
చూసిన దాని ప్రకారం జీవించాడు. Natural seeing. ఈ సాధారణమైనటువంటి చూపు. But you are full of the Holy Spirit. నీవైతే పరిశుద్ధాత్మతో నిండుగా నింపబడ్డావు. You no need to live by the natural look. నీవు సాధారణమైన చూపు ప్రకారం జీవించకూడదు. Maybe till now. ఇప్పటి వరకు Maybe you may be tempted while seeing any woman. బహుశా ఏ స్త్రీనైనా చూసినప్పుడు శోధించబడ్డావేమో. But I tell you that is a lie of the devil. నేను చెప్తూ ఉన్నాను, అది సాతాను పనిన అబద్ధం. You no need to be tempted by any woman. నీవు ఏ స్త్రీని బట్టి కూడా శోధింపబడన అవసరం లేదు. Believe this word, sin has no dominion over your ఈ life. మాటను గుర్తుపెట్టుకో, నీ మీద ప్రభుత్వం ఎన్నటికీ నీ పాపము ప్రభుత్వము చేయదు. When you are conscious of that indwelling person, ఆ ఒక వ్యక్తిగా నీలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి సన్నిధిని గ్రహిస్తూ you will not see a girl through a natural eyes. నీవు సాధారణమైన చూపుతో ఒక స్త్రీని నువ్వు చూడలేవు. You will see a girl or woman through a spiritual eyes. ఒక స్త్రీని, ఒక అమ్మాయిని నీవు ఆత్మ నేత్రములతో చూస్తావు. Jesus, యేసు how he saw the woman, ఎలా ఆ స్త్రీని చూశాడు? the Samaritan woman. ఒక సమరయ స్త్రీని In John chapter 4 you can see యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. Jesus was alone with that Samaritan woman. యేసయ్య ఆ సమరయ స్త్రీని ఆయన చూసినప్పుడు ఇలా అనుమతించాడు. That woman was a prostitute. ఆ స్త్రీ ఒక వేశ్య. But when Jesus saw that woman, కానీ యేసు ఆ స్త్రీని చూసినప్పుడు he didn't see through the natural eyes. యేసు సాధారణమైనటువంటి చూపుతో చూడలే. He saw through his spiritual eyes. తన ఆత్మీయ నేత్రములతో ఆ స్త్రీని చూశాడు. When he saw that lady, ఆ స్త్రీని చూసినప్పుడు he started to operate his gifts. తన యొక్క వరములను ఉపయోగించడం ప్రారంభించాడు. The lady was touched by Jesus. యేసయ్య ద్వారా ఆ స్త్రీ తాకబడింది. Through that lady the whole village came to Christ. ఆ ఒక్క స్త్రీ తాకబడటం ద్వారా గ్రామం మొత్తం యేసు వైపు తిరిగింది. That is the life of you and me, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సహోదరులారా, మన జీవితం అలా ఉంటున్నది. Till now whatever may be your life, ఇప్పటి వరకు నీ జీవితం ఎలాగైనా ఉండనివ్వండి, అయిపోయింది. till now you may be living with the natural senses. ఇప్పటి వరకు బాహ్య ఇంద్రియముల ద్వారా నీవు నడిపించబడ్డావేమో. But after this seminar, కానీ ఈ సదస్సు అయిపోయాక you are going to see through your spiritual eyes. నీవు నీ ఆత్మ నేత్రములతో చూడబోతున్నావు. You are going to do what Jesus did to that Samaritan woman. ఆ సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభువారు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధమైన జీవితమును నువ్వు The చూపబోతున్నావు. power of sin is broken in your life. నీ జీవితములో పాపము యొక్క ఆ శక్తి విరగొట్టబడింది. Devil attacked the weakest area of Samson. సంసోను జీవితంలో ఉన్న బలహీనమైన దానినే బలహీనంగా తీసుకున్నాడు. Why devil wanted to attack Samson? ఎందుకు సంసోన్ని సాతానుడు దాడి చేయాలనుకున్నాడు? Please remember, the attack that comes against you is the attack against your calling and ministry. చూడండి, నీవు పిలుపుని పరిచర్యను కలిగి ఉన్నావు కనుకనే నీ మీద సాతానుడు దాడి చేయడానికి ఇష్టపడుతున్నాడు. Devil wanted to finish your calling and ministry. నీ పిలుపుని, నీ పరిచర్యను అంతము చేయాలని చూస్తున్నాడు సాతానుడు. But he came in between. కానీ ఈ మధ్యలో The Satan came in between. సాతానుడు ఈ మధ్యలో వచ్చేసాడు. He will go in between. మరియు ఆయన మధ్యలోని The తీసుకెళ్లిపోయాడు. calling for what God called you, దేవుడు ఏ పిలుపు కొరకైతే నిన్ను పిలుపుతో పిలిచాడో you will 100% fulfill it. నీవు 100% దాన్ని నెరవేర్చాలి. Amen. Hallelujah. ఆమేన్. Samson, సంసోను he was attacked in the weakest area of his life. తన జీవితంలో ఏ బలహీనతను కలిగి ఉన్నాడో అక్కడే అతడు దాడి చేయబడ్డాడు. But the good news, శుభవార్త ఏంటంటే your weakest area, నీ జీవితంలో ఉన్న బలహీనమైన స్థితి, whatever it may be your weak area, నీ బలహీనమైన స్థితి ఏదైనా కావచ్చు. you may have some temptation in your sexual areas, నీ యొక్క లైంగిక పరమైన విషయంలో బలహీనతలో ఉన్నావేమో, or any area of your life, you know it. లేదా మిగతా ఏ విషయంలోనైనా అది నీకు బాగా తెలుసు. Please listen. వినండి అందరూ జాగ్రత్తగా. Your weakest area, నీ బలహీనమైన స్థితి, the good news is శుభవార్త ఏంటంటే the strengthener, ఆ బలపరుచువాడు, the Holy Spirit పరిశుద్ధాత్ముడు is a strengthener of your life. ఆయన నీ జీవితమును బలపరిచేవాడు. Where whichever area you have weakness, ఏ
విషయములలో అయితే నువ్వు బలహీనత కలిగి ఉన్నావో His strength abounds in your weaknesses. ఆయన బలము నీ ప్రతి బలహీనతను బలముగా మార్చగలిగినదే. You no need to fall into that weakness. నీవు ఆ బలహీనతలకు ఏమాత్రము పడనవసరం లేదు. See the strengthener inside of you. చూడండి, బలపరచువాడు నీతో ఉన్నాడు. The Holy Spirit, పరిశుద్ధాత్ముడు. Jesus said in John chapter 14, యేసయ్య 14 యోహాను 14 అంటున్నాడు, 16, 17, 18, 16, 17, 18లో the Holy Spirit is your helper. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయువాడు. He is your helper. ఆయన మీకు సహాయము The చేయువాడు. Greek word for that helper ఆ సహాయము చేయువాడు అంటానికి గ్రీక్ భాషలో is a paracletus. పారాక్లిటోస్ అనే పదం The వాడబడింది. meaning for that word, ఆ పారాక్లిటోస్ అంటే అర్థం ఏంటంటే he is your strengthener. అతడు నిన్ను బలపరచువాడు. He is your counselor. అతడు నీకు ఆలోచన చెప్పువాడు. He is your advocate. అతడు నీకు ఉత్తరవాది. He is your standby. అతడు నీకు బదులుగా He is నిలబడేవాడు. your comforter. మరియు ఆయన నీకు ఆదరణకర్త. Oh my dear brothers and sisters, ఓ సహోదరి సహోదరుడా, you no need to be under any guilt and condemnation. నీవు ఏ శిక్ష విధిలోను ఏ నేరారోపణలోను జీవించిన అవసరం లేదు. Maybe you are doing ministry, నువ్వు బహుశా నువ్వు పరిచయం చేస్తుండవచ్చు, but you are falling again and again in particular area. కానీ నీవు ఏదో ఒక స్థితిలో ఏదో ఒక బలహీనతలో పడిపోతూ ఉన్నావు. Instead of running to Jesus, యేసు దగ్గరికి పరిగెత్తినప్పుడు don't go and hide yourself, నిన్ను నీవు దాచుకోకూడదు. because ఎందుకంటే the strengthener is living inside of you. బలపరుచువాడు నీలో నివసిస్తూ ఉన్నాడు. He wants to strengthen you in that area. ఆ బలహీనమైన స్థితిలో నిన్ను బలపరచటానికి ఆయన వస్తూ ఉన్నాడు. Samson doesn't know the Holy Spirit. సంసోనికి పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు. He doesn't have the connection with the Holy Spirit. పరిశుద్ధాత్మునితో వ్యక్తిగత సంబంధము లేదు. He yielded to the spirit of might. ఈ శక్తి కలిగిన ఆత్మకి ఆయన లోబడ్డాడంతే. He know the spirit of might. ఆ శక్తి గల ఆత్మ మాత్రమే తెలుసు. But you know who is the Holy Spirit? కానీ పరిశుద్ధాత్ముడు ఎవరో మీకు తెలుసా? He is not only the spirit of might. ఆయన కేవలం శక్తి మాత్రమే కాదు, He is a spirit of holiness. ఆయన పరిశుద్ధ ఆత్మ వ్యక్తి. In Romans chapter 1 verse 4, రోమా పత్రిక 1:4 it says he's a spirit of holiness. ఆయన పరిశుద్ధతకే ఆత్మ. He is living in you. ఆయన నీలో జీవిస్తున్నాడు. The holiness is your inheritance. పరిశుద్ధత అనేది నీ స్వాచ్ఛం. You no need to try to live a holy life. నీ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడన అవసరం లేదు. That is a lie of the devil. అది సాతానుడి యొక్క అబద్ధం. Christian life is not a trying life. క్రైస్తవ జీవితం ఏడ్చే జీవితము కాదు. Christian life is a yielding life. క్రైస్తవ జీవితము లోపరుచుకునే You జీవితం. yield to the Holy Spirit. పరిశుద్ధాత్మకు లోపరుచుకో. You acknowledge the spirit of holiness in your life. పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధతకి నేను అప్పగించుకుంటున్నావు. Come out of your natural senses into the supernatural senses. ఏమంటే ఈ బాహ్య ఇంద్రియముల నుండి ఆత్మీయమైన ఇంద్రియముల జీవితంలోనికి వచ్చేయాలి. Your natural sense says the temptation. ఈ స్వభావ సిద్ధమైనటువంటి ఇంద్రియములు శోధన గురించి మాట్లాడుతూ It ఉంటాయి. says, see, this is your temptation. ఓ ఇదిగో ఇది చూడు, See, you cannot stand. ఇదిగో నువ్వు అక్కడ నిలబడలేవు, Again you will fall. నువ్వు మరలా పడిపోతావు. That is your natural voice. ఇదంతా కూడా స్వభావ సిద్ధమైన స్వరం. But what your spirit voice? కానీ నీ ఆత్మస్వరం ఏంటి? Are you all listening? Are you all listening to me? ఏమండి వింటున్నారా? నా మాటలు వింటున్నారా? What is your spirit voice? ఆత్మస్వరం ఏంటి? Your spirit voice says, ఆత్మస్వరం అంటుంది, hey, come on. లే, You have a spirit of holiness. నీవు పరిశుద్ధమైన ఆత్మను కలిగి ఉన్నావు. I am the spirit of holiness. నేను పరిశుద్ధమైన ఆత్మని. Do you have weakness in that area? నీకు బలహీనత కలిగిన విషయాలు ఉన్నాయా? Don't worry. భయపడిన అవసరం లేదు. My strength abounds in that weakness. నీ బలహీనతలో నిన్ను బలపరిచేది నా బలము. See my holiness. ఇదిగో నా పరిశుద్ధతను చూడు. Take the holiness scriptures from the Bible. ఆ పరిశుద్ధతను కూర్చున్నటువంటి లేఖన భాగమును తీసుకో. Meditate it. వాటిని కూర్చి ధ్యానించు. Always imagine the holy God. ఆ పరిశుద్ధ
పరిశుద్ధమైన దేవుని గూర్చి ఊహిస్తూ ఉండు. When I say spiritual eyes, నేను ఆత్మ నేత్రములను చెప్తున్నానంటే the spiritual eyes are nothing but your imagination. ఆత్మ నేత్రములు అనంటే నీ ఆత్మ ఊహించటం. How many of you understand the imagination? ఊహించటం అనేది ఎంతమందికి అర్థమైంది? God has given the power to us in our mind, the imagination. మన మనస్సులో ఊహించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. See, what you imagine, you will be. నీవు ఏదైతే ఆ ఊహ చిత్రం కలిగి ఉంటావో నువ్వు దాని ప్రకారం When you జీవిస్తావు. imagine that I am an ugly person, I will fall all the time, I will yield to the temptation, you will do that. నా అంత చెడ్డోడు లేడు, ఈ శోధన వచ్చిందో తప్పకుండా పడతాను, నువ్వు పడతావు. Yes or no? అవునా కాదా? Before falling to any sin, ఏ పాపములోనైనా పడటానికి it ముందు may be an anger or lie or anything, అది- before you attempting it, definitely you will imagine. కోపమైన అబద్ధమైన మరొకటైనా ఏదో ఒకటైనా దానికి నువ్వు పడటానికి ముందు ఆ ఆలోచన ఊహ నీకు ఉంటుంది. How many of you say yes? ఎంతమంది అవును అని చెబుతారు? You understand what I am saying? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Anything you do, ఏదైనా నువ్వు చేస్తే before that it will come into your mind. దానికి ముందు అది నీ మనసులోనికి వస్తుంది. You will imagine it. అది నువ్వు ఊహిస్తూ ఉంటావు. Even sisters, if you want to fight with someone, సహోదరులు, మీరు fight. ఒకరితో పోట్లాడేటప్పుడు Suddenly one day you will not fight. వెంటనే అకస్మాత్తుగా నువ్వు లేచి పోట్లాడు. Imagination. నువ్వు ముందుగానే మొత్తం That ఊహించేసుకుంటావు. sister will come and tell this. ఇదిగా ఆ వస్తుంది ఈ మాట మాట్లాడిద్ది. Then I will reply that. ఆమె అట్లా అంటే నేను ఇట్లా అంటాను. If she raise the hand ఆమె చెయ్యి ఎత్తిందనుకో and I will kick her. నేను కాలెత్తేస్తాను. Everything already rehearsal going on in your mind. ఇక అది జరగక ముందే మొత్తం రిహార్సల్ మొత్తం మైండ్ లో ఇక్కడ మొత్తం సినిమా అంతా ఆడుతూ ఉంటది. Yes or no? అవునా కాదా? Before falling into any temptation, any sin, ఏ పాపములోనైనా ఏ శోధనైనా పడక ముందు suddenly you will not fall. వెంటనే మనం పాపంలో పడం. Imagination. మొత్తం ఇక్కడ జరుగుతా ఉండదు, జరగకూడదు. మొత్తం You will imagine that. మొత్తం దాన్ని ఊహించి చూస్తా ఉంటావు. That imagination was created by God for your goodness. నీ మంచి కొరకే దేవుడు ఆ ఊహని నీ మదిలో But ఉంచాడు. till now the devil was using that imagination. ఎప్పటి వరకు ఆ ఊహని ఈ సాతాను వాడుతూ ఉన్నాడు నీలో. There's so much attack in your mind. నీ మనస్సు మీద భయంకరమైన దాడి, All ugly things coming. చాలా చండాలపు ఆలోచనలు వస్తూ You ఉన్నాయి. couldn't overcome that temptation. వాటిని జయించలేకపోతూ ఉన్నావు. But the power of sin is already broken. ఏమండి, పాపం యొక్క శక్తి ఇప్పటికే విర్రగొట్టబడింది. Yesterday itself God has delivered you from the bondages. చెప్పాడు కదా, నిన్న దినాన్ని చెప్పారు కదా, ఆ పాపము యొక్క బంధకములు విర్రగొట్టబడ్డాయి. Now devil cannot push you into sin. ఇక సాతాను నిన్ను పాపములో నెట్టలేడు. But now he will try to attack your imagination. కానీ వాడు నీ ఊహ మీద వాడు దాడి చేస్తాడు. But now you know the truth. ఇప్పుడు నీకు సత్యం ఏంటో తెలుసు. We are not ignorant of the devices of Satan. సాతాను యొక్క తంత్రములను మీరు ఎరగని వారు కాదు. You can see it in 2 Corinthians chapter 2 verse 11. అలాగే చూస్తే 2 కొరింథీ 2:11 We know the tricks of the enemy. సాతాను యొక్క కుతంత్రములను మనం ఎరిగిన వారము. When you surrender your imagination into the hands of the Holy Spirit, నీ ఊహని పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంచగలిగితే it is going to be a powerful tool in the hand of God. దేవుని చేతిలో అది ఒక శక్తివంతమైన సాధనముగా వాడబడుతుంది. Today now ఈ రోజు ఇప్పుడే God wants to capture all of your imagination. మీ ప్రతి ఊహని ఇప్పుడే దేవుడు పట్టుకొని ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. Imagination, ఊహ, mind, మనస్సు. you read, I said no, the holiness, you take the scriptures from the Bible and read it and meditate it. చూడండి, ఇలాంటివి ఎన్నో బైబిల్ గ్రంథములో మీరు కానీ ఉదాహరణకి యెషయా గ్రంథం 6వ అధ్యాయం అలా చదివితే పరిశుద్ధత ఎన్నో ఉంటూ ఉన్నాయి. Whatever area you feel the temptation, అనగా ఏ విషయంలో నువ్వు శోధింపబడుతున్నావో, more attack of the enemy, ఏ విషయంలో సాతానుడు ఎక్కువగా దాడి చేస్తున్నాడో, that verses you take it ఆ వచనాలను తీసుకో, and you meditate it దాని గురించి ధ్యానించు, and you imagine it. మరియు దాని గురించి ఊహించు. How many of you can imagine even now when if I say something, if whatever I'm saying, when I say Samson,
ఇప్పుడు నేను సంసోను అని ఇట్లా చెప్తూ ఉండగా ఎంతమంది ఇప్పుడు ఊహలోకి వెళ్ళారు? How many of you imagined? ఎంతమంది ఊహిస్తూ ఉన్నారు? When I say Samson tore the lion, did you imagine that? ఇప్పుడు సంసోను సింహాన్ని చీల్చాడు అని అంటే ఎవరికి ఊహలు కనబట్లేదు ఉంటుంది. You understand? Did you అసలు imagine that? అసలు ఎంతగా ఊహ అంటే తెలుసా? That is what the Holy Spirit wanted from your life. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు చూడాలనుకుంటుంది అదే. When you surrender your imagination, నీ ఊహలని పరిశుద్ధాత్మనికి అర్పిస్తే your imagination will not be the place of ugly things. నీ ఊహ జీవితం అనేది ఈ చెడుతో కూడినటువంటిదిగా ఉండకుండా Your imagination will be the tool in the hand of the Holy Spirit. పరిశుద్ధాత్ముని చేతిలో నీ ఊహ జీవితం ఒక సాధనముగా ఉండాలి. God wants to show you many pictures. దేవుడు అనేక రకాలైన చిత్రాలను God చూపిస్తున్నాడు. wants to show you the heavenly realms. మరియు పర సంబంధమైన మండలమును ఆయన చూపిస్తూ ఉన్నాడు. God wants to take you into the supernatural experiences. మరియు ఒక అసాధారణమైనటువంటి అనుభవంలోనికి ఆయన తీసుకెళ్తూ How many ఉన్నాడు. of you desire it? ఎంతమంది దాని పట్ల ఒక ఆశ కలిగి God ఉన్నారు? wants to reveal things about people into your imagination. ప్రజలు ఏ ఊహలో ఉన్నారో దానిలోనికి దేవుడిని తీసుకెళ్తున్నాడు. Even before creating the human, దేవుడు మానవుని సృష్టించక మునుపే He imagined. ఆయన ఊహించాడు. He said, we will create man in our image. మన స్వరూపములో మానవుని సృష్టిద్దాము అంటూ In ఉన్నాడు. our imagination. అంటే తన ఊహ ఏంటో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. So you are created in the imagination of God. కాబట్టి దేవుని యొక్క స్వరూపములో ఆ రూపం ఏదైతే ఊహ ఉందో ఆ రూపములో నిన్ను See, సృష్టించాడు. every invention in this world, చూడండి, ఈ లోకములో ఉన్న ప్రతి ఉద్దేశం somebody imagined. ఈ లోకములో ఉన్నది ఏదైనా ఒకరి ఊహల్లో నుండి వచ్చింది. If unbelievers could use that imagination so much, చూడండి, అన్యులే ఈ ఊహ జీవితాన్ని అనేకమైన వాటి కొరకు వాడగలిగితే how much more you and I can use the imagination for God's purpose. నీవు నేను దేవుడు మనకిచ్చిన ఈ ఊహలని దేవుని కొరకు ఎంత గొప్పగా వాడవచ్చు. From today onwards, ఈ రోజు నుండి your imagination, నీ ఊహ జీవితం the Holy Spirit is going to possess it. పరిశుద్ధాత్మ దేవుడు దాని మీద అల్లాడబోతూ ఉన్నాడు. You are not an OT Samson. నీవు పాత నిబంధన సంసోనివి కాదు. You will not live your life by your natural senses. నీవు ఈ సర్వసాధారణమైనటువంటి ఇంద్రియముల ద్వారా నువ్వు You జీవించవు. will not fall into the temptation as Samson did. సంసోను పడినట్లుగా నీవు శోధనలో పడిపోవు. You are a New Testament Samson. నీవు నూతన నిబంధన సంసోనువే. You have the spirit of holiness living inside of you. నీ లోపల నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. Any temptation, ఏ శోధనైనా you will overcome it. నీవు దాన్ని జయిస్తావు. You will go through it. నీవు దానిలో ముందుకు వెళ్ళిపోతావు. It will not touch you. ఇక సాతాను నిన్ను ముట్టలేడు. That's what the Bible says. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, Walk in the spirit. ఆత్మలో నడవండి. You will not fulfill the lust of the flesh. అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. You are called to walk in the spirit. ఆత్మలో నడవటముకే నువ్వు పిలువబడ్డావు. Galatians 5:20. గలతీ 5:20. Walk in the spirit. మీరు శరీర ప్రకారం నడుచుకొని Walk in the supernatural senses. అసాధారణమైన ఇంద్రియముల ప్రకారం నడుచుకొని Not by your natural senses. మీరు ఈ బాహ్యపరమైన ఇంద్రియములు కాదు. Samson's temptation, సంసోను యొక్క శోధన he failed him. He failed in this temptation, his temptations. ఆ శోధనలు సంసోను జీవితాన్ని ఓడించాయి. He lost his calling. తన పిలుపును పోగొట్టుకున్నాడు. But you will fulfill your calling. కానీ నీ పిలుపును నెరవేరుస్తావు. I said the weakest area of Samson. సంసోను జీవితంలో ఉన్న బలహీనమైనటువంటి విషయం ఏంటో చెప్పాను. That women area. ఆ స్త్రీ విషయంలో. And then he's so independent. అది మాత్రమే కదా, ఎప్పుడు స్వతంత్రంగా ఉండేవాడు. He is not at all submitted to anybody.
ఎవరికి లోబడేవాడు కాదు. He is not submitted to his parents. తన తల్లిదండ్రులకి లోబడలేదు. He is not submitted to his spiritual parents. తన ఆత్మీయ తల్లిదండ్రులకి He లోబడలేదు. doesn't have any spiritual parents. అసలు ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే కదా. If you are like that, నీవు ఒకవేళ ఆ రీతిగా ఉంటే then devil will swallow you. సాతానుడు నిన్ను వెంబడిస్తాడు, మింగివేస్తాడు. You need somebody to be accountable. You have to be accountable to somebody. ఎవరికో ఒకరికి లెక్క అప్పజెప్పగలిగినటువంటి వారు నీ పైన ఉండాలి. God, in the New Testament there is no independent ministry. క్రొత్త నిబంధనలో ఇండిపెండెంట్ మినిస్ట్రీ, స్వతంత్ర పరిచర్య లేదు. Yesterday Ezekiel said, నిడదినాన ఇస్కేన గారు చెప్పారు, God sent two as a team to do the ministry. మేమందరము బృందముగా సమూహముగా మేము పరిచర్య చేస్తున్నాము. They were sent to by Jesus. యేసు ద్వారా పంపబడిన వారు. They were accountable to Jesus. వారు యేసుకి లెక్క అప్పజెప్పవలసిన వారు. After the ministry they came to Jesus. పరిచర్య అయిపోయాక యేసు దగ్గరకు వచ్చారు. If you are still doing independent ministry, నీవు ఇంకా స్వతంత్ర పరిచర్య చేస్తూ ఉంటే, my dear brothers, I am telling you, please find a spiritual person to whom you can under. నా ప్రియ దైవజనులారా, నీవు ఎవరి నాయకత్వంలో ఉండటానికైతే ఇష్టపడుతున్నావో ఒక నాయకుని తప్పక నువ్వు నియమించుకో. Never do an independent ministry. దయచేసి స్వతంత్ర పరిచర్య చేయవద్దు. Ezekiel always tells like this. హిజ్కియా గారు ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటారు, If anybody says I am under Jesus, నేను యేసయ్య కింద ఉన్నాను అని చెబితే, you die and go to heaven. నీవు చచ్చి పరలోకానికి వెళ్తావు. Because you go to heaven and you be there. ఎందుకంటే నువ్వు చచ్చి అక్కడికి వెళ్ళిపోతావు. Because you say that Jesus is your leader. ఎందుకంటే నువ్వు చెబుతున్నావు కదా యేసే నా నాయకుడని. You need some mature man of God as your leaders. ఒక పరిపక్వత చెందిన వ్యక్తి నీకు నాయకుడిగా ఉండాలి. Because Samson is very independent, సంసోను స్వతంత్రమైన వ్యక్తి కాబట్టి the devil could attack him very easily. అందుకే చాలా త్వరితగతిన సాతానుడు దాడి చేయగలిగాడు సంసోను He మీద. didn't open his heart to anyone. తన హృదయం ఏంటో ఎవరికి చెప్పేవాడు కాదు సంసోను. Unfortunately, he opened his heart to a lady. దురదృష్టవశాత్తు ఎక్కడ చెప్పకూడదు అక్కడే చెప్పాడు సంసోను. ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పు. Where he should not open his secret, he went and opened a secret. ఎక్కడ రహస్యం పంచుకోకూడదో అక్కడే పంచేస్తాడు మనోడు. Many of the people, చాలా మంది they will not open their mouth to her wife. భార్యకు మాత్రం నోరు తెరవరు, విప్పరు. They will not share anything about the ministry to the wife. ఆ భార్యకు పరిచర్య గురించి మాత్రం చెప్పరు. But to somebody else they will open everything. ఊరంతా చెబుతారు, ఇంట్లో మాత్రం చెప్పరు. I don't know to whom God is speaking. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు నాకైతే తెలియదు. If you are so close to other people than your wife, నీ భార్య కంటే, నీ జీవిత భాగస్వామి కంటే ఎవరితోనైనా అన్యోన్యంగా ఉన్నావు అని అంటే, you cannot run your ministry for so long. నీ పరిచర్యను ఎక్కువ కాలం నీవు నిర్వర్తించలేవు. You are digging your own pit. సొంత గుంటను తవ్వుకుంటున్నావు అని అర్థం. Please come out of that relationship, whatever it may be, come out of it. ఈ 3 రోజుల సదస్సు అందుకే గుంటలు పోడవండి ఇకనైనా. Even if it is a soul tie. ఈ ఆత్మ బంధకములు. Sister, I don't have any wrong physical relationship. ఏమని శరీర సంబంధాలు అయితే నాకు లేనే లేవు But సిస్టర్. only in the phone I used to talk. కేవలం ఫోన్లో గంటలు మాత్రం బురదినేస్తానండి. Come out of that. ప్లీజ్ దయచేసి బయటికి రండి. God has trusted you and God has given you that lady as your wife. దేవుడు నిన్ను నమ్మి నీకొక భార్యని భాగస్వామిగా ఇచ్చాడు. Whatever you needed in your life, నీ జీవితంలో నీకేం కావాలో only that bone can fit you. అయ్యా, ఏ ఎముక అయితే సరిపోదో ఆ ఎముకనే ఇచ్చాడు. Other bones will not fit you, it will kill you. అయ్యా, వేరే ఎముకను పట్టుకుంటే ఎముక ప్రాణం తీస్తది, ప్రాణం పెట్టదో. See, the Samson was a fool. సంసోను కూడా చూడు ఎంత వెర్రోడో. See, every woman in his life cheated him. తన జీవితంలో ఇంతమంది స్త్రీల చేతిలో మోసపోయిన బుద్ధి రాలా. Even the Delilah. చివరికి దెలీలా చేతిలో We పడ్డాడు. will read it in Judges chapter 16. చూడండి ఆ 16వ అధ్యాయం న్యాయాధిపతుల్లో Verse 6. 6వ వచనం. The Delilah is asking Samson,
ఆ దెలీలా సంసోను అడుగుతూ ఉంది, please tell me where your great strength lies, నీ గొప్ప మహాబలము దేనిలో ఉన్నదో చెప్పు and అంటున్నాడు. with what you may be bound and bound to afflict you. దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని. Very clearly the Delilah is asking. అబ్బా, ఎంత యుక్తిగా కుయుక్తిగా You అడుగుతుందండి. tell me your enemies want to bound you. నీ శత్రువులను Your బంధించాలనుకుంటున్నారు, enemies want to afflict you. నీ శత్రువులు నిన్ను బాధించాలనుకుంటున్నారు. You tell me where is your strength? అసలు ఇంతకు నీ మహాబలము దేనిలో ఉందో చెప్పు. Even after knowing clearly, this Samson is revealing his secret. ఇన్ని రహస్యాలు తెలిసినా కూడా చివరికి ఆమెకే చెప్పాడు అసలైన రహస్యం. Please don't be cheated by devil. దయచేసి ఈ దురాత్మ ద్వారా మోసపరచబడకండి. The ladies, those who are showing love to you, ఏ స్త్రీ అయితే నీకు ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నారో, the boys, those who are showing love to you, ఏ వ్యక్తి అయితే పురుషుడైతే నీకు ఆ ప్రేమను పంచుతూ ఉన్నాడో, I tell you, my dear young boys and young girls, యవన సహోదరి సహోదరులను నేను చెప్తూ ఉన్నాను, that those boys and girls are agent of the devil. ఆ అమ్మాయి ఆ అబ్బాయి సాతాను యొక్క దూతలు, దేవుని దూతలు కాదు. To finish your life and calling. కొట్టొచ్చు కదా కనీసం ఇప్పుడన్నా. ఎందుకు అనంటే నీ జీవితాన్ని నాశనం చేయటానికి పంపబడిన సాతాను దూతలు. To finish your calling, devil has sent that agent. నీ పిలుపుని నాశనం చేయటానికి సాతాను పంపిన The దూతలు. lady who is always appreciating your ministry in your church, నీ పరిచర్యను నీ సంఘములో ఏ స్త్రీ అయితే తరచుగా అభినందిస్తూ ఉందో, that lady is sent by the devil to spoil your ministry. ఆ స్త్రీ నీ పరిచర్యను నాశనం చేయటానికి సాతాను ద్వారా పంపబడిన స్త్రీ. Open your spiritual eyes. ఆత్మ నేత్రములు తెరవాలి. You are not a Samson to see through the natural eyes. కేవలం ఈ సాధారణ బాహ్య నేత్రములతో చూడటానికి నువ్వు పాత నిబంధన సంసోనువి కాదు. You are a New Testament Samson. నీవు క్రొత్త నిబంధన సంసోనువి. You have the spiritual eyes. నీకు ఆత్మ నేత్రములు ఉన్నాయి. Any relationship in your life, నీ జీవితంలో ఏ సంబంధాలైనా సరే, even it may be a spiritual sister or a spiritual brother, అది ఆత్మ సంబంధమైన సహోదరైనా ఆత్మ సంబంధమైన సహోదరుడైనా, always see through your spiritual eyes. ఆత్మ నేత్రములతో మాత్రమే వాడిని చూడు. Because the devil is cunning. ఎందుకంటే సాతానుడు కుయుక్తిపరుడు. He wanted to finish your calling. వాడు నీ పిలుపును అంతము చేయాలని చూస్తున్నాడు. But the Holy Spirit, పరిశుద్ధాత్ముడు, the mighty helper, ఆ గొప్ప మహాబలము కలిగిన the mighty సహాయకుడు, standby, నీకు నీ తరపున బదులుగా నిలబడే బలమైన వాడు, he's always standing by your side నీకెప్పుడు నీ ప్రక్క నిలబడేవాడు. and speaking to you, నేను నీతోనే and he's మాట్లాడుతున్నాను. warning you. ఆయన నిన్ను హెచ్చరిస్తూ, He's sending other people to warn you. మరియు ఆయన నిన్ను హెచ్చరించడానికి ఇతరులను పంపుతూ ఉన్నాడు. Whatever the relationship that is holding you right now, ప్రస్తుతం నీవే అనుబంధము కలిగి ఉన్నావో, any ungodly relationships in your life, దైవ భక్తి కాని అనుబంధాలు ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో, right now the Holy Spirit is opening your eyes to see that. ఇప్పుడే వాటిని చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ నేత్రములు తెరచునుగాక. Till now you have never seen that relationship in such a way. ఇప్పటి వరకు ఆ సంబంధాన్ని అంత అతీతముగా చూసి ఉండకపోవచ్చు. You never knew that is a trick of the devil in your life. అది సాతానుడు యొక్క కుయుక్తి పన్నిన పన్నాగము అని ఇంతవరకు నువ్వు But today గ్రహించుండకపోవచ్చు. the Holy Spirit is opening your eyes. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ నేత్రములు తెరుస్తూ He is ఉన్నాడు. speaking to you right now. నీతోనే సూటిగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ He ఉన్నాడు. is telling you, నీతోనే, my dear son, నా కుమారుడా, that relationship in your life, ఇదిగో నీవు కలిగి ఉన్న ఆ అనుబంధం, it's not from me. అది నా నుండి కాదు, It's not from me. అది నా నుండి వచ్చింది కాదు. Cut that relationship. ఇదిగో ఆ సంబంధాన్ని తెంచివేయ్, Cut that relationship. ఆ అనుబంధాన్ని తెంచివేయ్. Why your ministry is not growing? ఇదిగో ఎందుకు నీ పరిచర్య అభివృద్ధి చెందట్లేదు తెలుసా? Why you couldn't flow in the ministry? ఎందుకు పరిచర్యలో ప్రవహించలేకపోతున్నావో తెలుసా? Why you feel so much attack all around you? ఎందుకు ఎప్పుడు నీ మీద ఆ దుష్ట దాడులు జరుగుతున్నాయో తెలుసా? Because unwanted relationship is in your life. అనవసరమైన సంబంధాలు అనుబంధాలను కలిగి ఉన్నావు. With that baggage, ఆ విధమైన బరువుతో you cannot run fast. నీవు
వేగముగా పరిగెత్తలేవు. Today, throw that baggage from your life. ఈ రోజు అనవసరమైన బరువును తెంచేయ్. Those who have the ears hear the voice of the Holy Spirit. చెవులు కలిగిన వాడు పరిశుద్ధాత్మ మాటలు వినుగాక. When you decide, when you ask the help of the Holy Spirit, పరిశుద్ధాత్మ సహాయము కొరకు నువ్వు తీర్మానించుకుని అడిగితే you will see another level of ministry in your life. నీ జీవితంలో మరొక పరిచర్య ఉన్నత స్థితిలోనికి God వెళతావు. asked Abraham to send Lot. అబ్రహాముని దేవుడు లోతును పంపించివై అన్నాడు. When Abraham sent Lot, అబ్రహాము ఎప్పుడైతే లోతును పంపాడో God showed him the future. దేవుడు భవిష్యత్తు ఏంటో చూపించాడు. Whatever the Lot in your life, నీ జీవితంలో లోతులాగా బరువైంది ఏది ఉందో whatever it may be, అది ఏదైనా కావచ్చు. today send them ఈ రోజు ఆ బరువైన వాటన్నిటిని లోతులాంటివని పంపించేయి. from your life. నీ జీవితంలో నుండి Any ungodly relationships, దైవ భక్తి కానటువంటి దైవ భయము లేని any సంబంధాలు, ungodly soul ties, ఏ దైవత్వములో లేని ఏ ఆత్మ బంధకములు, when you break it, అవి విర్రగొట్టబడినప్పుడు you are going to have a new spiritual breakthrough in your lives. నీ జీవితంలో ఒక గొప్ప ఆత్మ బలమైన విడుదల నీకు కలుగుతుంది. You will flow in the next level of anointing. నీవు మరొక ఆ అభిషేకంలో మరొక మెట్లోనికి వెళ్తావు. Suddenly whatever is blocked in your life is going to be open. ఏదైతే ఇంతవరకు నిన్ను బంధించింది ఆటంకపరిచిందో అవన్నీ విప్పబడతా నువ్వు చూస్తావు. Are you all ready to surrender that relationship into the hand of God? ఇప్పుడు మీరందరూ మీ అనుబంధాలని సంబంధాలను దేవునికి అప్పగించడానికి ఇష్టపడుతున్నారా? My dear young girls and young boys, మరి ముఖ్యంగా యవ్వన సహోదరులు, you may say, I will change that person after marriage. వివాహం అయిన తర్వాత మార్చేస్తానక్క ఆయన్ని. Not obeying the word, వాక్యమునకు విధేయత కాకుండా you cannot change any person in your life. నీ జీవితంలో ఎవరిని మార్చలేవు. Cut that relationship. అందుకే ఆ సంబంధాన్ని తెంచేయి. Even if he is a believer, అది ఒకవేళ విశ్వాసి కావచ్చు, if he is not up to your spiritual standard, నీ ఆత్మీయ స్థితికి తగిన వ్యక్తి that కాకపోతే is not the right person for you. అది నీ జీవితానికి సరైన వ్యక్తి కాదు. You can, being as 25 years old, నీవేమో 25 సంవత్సరాల నుండి you cannot marry a 3 years old boy. 3 సంవత్సరాల అబ్బాయిని వివాహం చేసుకోలేవు కదా. The same way in the spiritual realm also, అదే విధముగా ఆత్మ సంబంధమైన విషయంలో కూడా being spiritually grown, నీ మంచిగా ఆత్మీయంగా you ఎదిగి cannot marry the yesterday believer. నిన్న రక్షింపబడినటువంటి వ్యక్తిని వివాహం Don't చేసుకోలేవు. be cheated by devil. ఏమండి, సాతాను ద్వారా మోసపరచబడకండి. Devil is targeting your calling. సాతానుడు నీ పిలుపును లక్ష్యంగా చేసుకున్నాడు. Today is the last day. ఈ రోజే చివరి రోజు. Every ungodly relationships in your life, దైవ సంబంధము కాని ప్రతి అనుబంధాలు, every loath from your life, నీ జీవితంలో ఉన్న ప్రతి లోతు లాంటి వాళ్ళు, we are going to send them away today. వారిని ఈ రోజు మన జీవితంలో పంపివేస్తూ ఉన్నాం. A life of consecration, ఒక ప్రతిష్ఠింపబడిన జీవితం, life of dedication. ఒక సమర్పణ కలిగిన జీవితం. Today God is calling you once again for that. ఈ రోజు దేవుడు మరొకసారి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Oh my dear Samson, ఓ నా ప్రియ సంసోను, I need you. నీవు నాకు కావాలి. I want to deliver nations. నీ అనుబంధం నాకు కావాలి. I want to deliver your city. City. నీ పట్టణం నాకు కావాలి. I want to deliver your town. నీ టౌన్ నాకు కావాలి. I want to deliver your village and state. ఆ గ్రామం, ఆ రాష్ట్రం నాకు కావాలి. But with this baggage, మరియు ఆ బ్యాగేజ్ వదిలిపెట్టు. you cannot run very fast with me. నీవు నాతో కలిసి వేగంగా పరిగెత్తలేవు. The Holy Spirit is telling to every one of you, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా ఎవరితోనైనా చెప్తూ ఉంటే, I want to take you in my chariot. ఇదిగో నా రథములో నేను నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. I want to increase the speed of your ministry. నీ పరిచర్య వేగమును నేను పెంచుతానంటున్నాడు. But I want you to do one thing. అయితే నువ్వు ఒక పని చేయాలి. Throw away every baggage from your life. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బరువైన అనవసరమైన వాటిని
పారవేయాలి. Whatever is pulling you down, ఏదైతే నిన్ను కిందికి లాగుతూ ఉందో, whichever relationship is pulling you down, ఏ సంబంధం అయితే నిన్ను కిందికి లాగుతూ ఉందో, whichever relationship is tempting you to sin, ఏ సంబంధం అయితే నిన్ను పాపములోనికి పడవేస్తూ ఉందో, throw it away. ఈ రోజు తీసి పారవేయ్. Run with me. నాతో పరిగెత్తు I అంటున్నాడు. want to take you into another height of the supernatural realm. నేను నిన్ను ఉన్నతమైన అసాధారణ స్థితిలోనికి The తీసుకెళ్తాను Holy అంటున్నాడు. Spirit is telling you, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. My chariot is ready. నా రథము సిద్ధముగా ఉన్నది. Are you ready? నీవు సిద్ధమా? Are you ready నీవు సిద్ధమా? to consecrate your life for my calling? నా పిలుపు కొరకు నీ జీవితాన్ని You ప్రత్యేకపరచుకోవటానికి are separated. మీరు ప్రత్యేకింపబడిన వారు. You are not one among the people on this earth. ఈ భూమి మీద అందరిలో నువ్వు ఒక వ్యక్తివి కాదు. You are a special child of God. నీవు ప్రత్యేకమైన దైవ You బిడ్డవి. have a special calling from heaven. నీవు పరలోకమున పిలువబడిన ప్రత్యేకమైన వ్యక్తివి. You are consecrated, separated Nazarene for God. నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన నాజీరు చేయబడిన వ్యక్తివి. Please stand up. Please stand up. అందరూ లేచి నిలబడదాం. I want all of you to open your mouth. అందరూ లేచి నిలబడి ప్రతి ఒక్కరు నోరు తెరవమని నేను This is అడుగుతున్నాను. the time of consecrating your life one more time to God. మరొకసారి దేవునికి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకునే ఒక సమయం. Your God says, నీ దేవుడు అంటున్నాడు, I don't want your ministry. నీ పరిచర్య నాకొద్దు, I want you. నీవు నాకు కావాలి. I want you. నీవు నాకు కావాలి. I want you to do ministry unto me first. మొట్టమొదటిగా నీ పరిచర్య నాకు చేయి. I don't want you to do ministry for me. నా కొరకు నువ్వు పరిచర్య చేయొద్దు, I want you to do ministry to me. నాకు నువ్వు పరిచర్య చేయి. That is your primary calling. అది నీకు ఇవ్వబడిన ప్రథమమైన పిలుపు. Enjoying your God. నీ దేవునిలో నువ్వు ఆనందించటం, Communicating with Him. ఆయనతో సంభాషించటం, Surrendering your life. నీ జీవితమును ఆయనకు లోపరచటం. Oh my dear brothers and sisters, ఓ నా ప్రియ సోదరి సహోదరుడా, you are the body of the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నావు. Maybe you were using your body for many purposes all these years. బహుశా ఈ భూమి మీద అనేకమైన వాటి కొరకు నీవు బహుశా ఉపయోగిస్తూ ఉన్నావేమో. Maybe you again and again you were yielding your body, your members to the temptations. బహుశా అనేక రకాలైన శోధనలకు, అనేక రకాల పాపాలకు నీ దేహమును ఉపయోగిస్తూ ఉన్నావేమో. But today, కానీ ఈ the రోజు Holy Spirit పరిశుద్ధాత్ముడు want to possess your body. నీ శరీరమును ఆవరించాలని కోరుతున్నాడు. He want to possess the members of your body. నీ శరీరమును అవయవములను ఆవరించాలని He కోరుతున్నాడు. want to see through your eyes. ఆయన నీ ఆ నేత్రముల ద్వారా చూడాలని He want కోరుతున్నాడు. to speak through your mouth. నీ నోరు ద్వారా ఆయన మాట్లాడాలని He wants కోరుతున్నాడు. to touch through your hand. నీ చేతుల ద్వారా తాకాలని He కోరుతున్నాడు. wants to walk through your leg. నీ కాళ్ళ ద్వారా ఆయన నడవాలని How కోరుతున్నాడు. many of you say yes, Holy Spirit? ఎంతమంది చెబుతారు అవును పరిశుద్ధాత్ముడా? Please close your eyes. అందరూ కళ్ళు మూసుకోనండి. This is the time of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని సమయం. It's a time of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని సమయం. Open your heart అందరూ నీ హృదయాన్ని and తెరవండి. speak to Him. ఆయనతో మాట్లాడండి. Speak to Him. ఆయనతో మాట్లాడండి. Oh, Rabara Siandra Lama Siandra Bara Siandra Ba Maralandra Laba. Throw away all your baggage. నీ ప్రతి బరువైన వాటిని తీసి పారవేయండి. Whatever the relationship the Holy Spirit is showing you right now. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నీకు చూపిస్తూ ఉన్నాడో Right now. ఇప్పుడే Surrender that relationship into the hands of the Holy Spirit. ఆ ప్రతి ఒక్క సంబంధమును ఆయనకు సమర్పించండి. Cut that relationship from your life. నీ జీవితంలో నుండి ప్రతి అనుబంధాలు Cut లాంటివన్నీ the total relationship. ఆ చెడు సంబంధాలని కట్ చేయండి. Delete the phone number. ఇప్పుడే ఆ నంబర్ ని డిలీట్ చేయండి. Delete the phone number from your phone. నీ ఫోన్ లో ఉన్న నంబర్ ని డిలీట్ చేసేయండి. Even call and tell me there is no connection between you and me. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, పిలిచేది లేదు. You tell them I am consecrated to my God. అదిగో నా దేవునికి నేను ప్రత్యేకింపబడ్డాను. I cannot live an ordinary life. నేను సాధారణమైన జీవితాన్ని జీవించలేను. I have a calling upon my life. నా జీవితం మీద దేవుని పిలుపు ఉన్నది. I am a mighty deliverer. నేను గొప్ప విడుదల నాయకుడిని. Oh ralam rasi andra bathara bashatara. Just open your mouth and speak to him. అందరూ నోరు Speak to తెరిచి him. ఆయనతో మాట్లాడండి.
Renew your consecration. Renew your consecration. నీ యొక్క ప్రతిష్టతను నీ సమర్పణని తిరిగి నూతనపరచుకో. The consecration that you had in your early life. నీ ఆత్మీయ ప్రారంభ దినములలో ఏ సమర్పణ అయితే ఉండేదో, The consecration that the vow that you had in your early days. నీ ప్రారంభ దినములలో ఏ ప్రతిష్టత జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో, The time you spent with God. దేవునితో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ సమయమును, The songs that you sang for God. దేవుని కొరకు నువ్వు పాడిన పాటలు, The love that burnt in your heart. మరియు నీ హృదయములో ఉన్నటువంటి ఆ మంట, The ministry desire that burnt in your heart. మరియు పరిచర్య కొరకై నీ హృదయములో ఉన్న ఆ ఆత్మ మంట, As you dedicate your life, నీ జీవితమును నీవు దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉండగా, the Holy Spirit is restoring it right now. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే దాన్ని తిరిగి The సమకూరుస్తున్నాడు. Holy Spirit is restoring your consecration. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతిష్ఠను తిరిగి He సమకూరుస్తున్నాడు. is restoring it right now. ఆయన ఇప్పుడే వాటిని సమకూరుస్తున్నాడు. The early love for God, దేవుని కొరకైన పరిశుద్ధ ప్రేమ, the early hunger and thirst for God, దేవుని కొరకైన పరిశుద్ధమైన ఆకలి, the early zeal for God, దేవుని కొరకైనటువంటి హృదయ వాంఛ, the early vow that you made for God. దేవుని కొరకు నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ మొదటి ఆరంభ ఆ మాట Right now the Holy Spirit is restoring it. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దానిని తిరిగి నూతనపరుస్తున్నాడు. Oh, thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Lord, you accept it. You are accepting your people, Lord. You are accepting their consecration. You are so happy about their life, Lord. వారి జీవితాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు. You never rejected them, Lord. ప్రభువా, నువ్వు ఎన్నడూ తిరస్కరించే వ్యక్తివి కాదు. You never left them, Lord. నువ్వు ఎన్నడూ వారిని విడిచిపెట్టలేదు. You are rejoicing over them. వారి మీద నువ్వెంతో సంతోషిస్తూ Oh, the ఉన్నావు. Holy Spirit is rejoicing over you. పరిశుద్ధాత్ముడు నీ మీద ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. నీ ఎడల The peace of God దేవుని that సమాధానం, surpasseth your mind is filling you right now. ఇప్పుడే జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము నీకు As అనుగ్రహించబడుతుంది. you throw all that baggages from your life, నీ జీవితంలో ఉన్న ప్రతి భారము తొలగించబడుతూ ఉంది. the Holy Spirit is possessing your mind. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీ మనసును ఆవరిస్తూ ఉన్నాడు. He is taking control of your body. ఆయన నీ శరీరమును తన స్వాధీనములకు తీసుకొచ్చి ఉన్నాడు. Oh, right now he is possessing your body. ఇప్పుడే ఆయన నీ శరీరమును ఆవరిస్తూ ఉన్నాడు. Oh, the Holy Spirit, the Spirit of holiness. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధతకు ఆత్మ. He is possessing your body right now. ఇప్పుడే ఆయన నీ శరీరమును ఆవరిస్తూ ఉన్నాడు. He is cleansing your body right now. ఆయన నీ శరీరమును ఇప్పుడే శుద్ధీకరిస్తూ ఉన్నాడు. He is cleansing your eyes right now. ఆయన ఇప్పుడే నీ కళ్ళను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. He is cleansing your imagination. నీ ఊహను ఇప్పుడే క్షమిస్తూ ఉన్నాడు. He is cleansing your imagination. ఇప్పుడే నీ ఊహలను ఆయన నూతనపరుస్తూ ఉన్నాడు. He is cleansing your imagination. నీ ఊహను ఇప్పుడే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. Oh, thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Oh, thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Oh, thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Their life is not going to be the same. వారి జీవితం ఇక మునుపటిలా ఉండదు. Their ministry is not going to be the same. వారి పరిచర్య మునుపటిలా ఉండదు. They are going to be the power people. వారు గొప్ప విడుదల నాయకులుగా ఉంటారు. Not only the power people, కేవలము శక్తి కలిగిన వారు మాత్రమే but కాదు, with the character of Jesus. యేసుక్రీస్తు వైఖరిని కలిగిన With వారుగా, the holiness of Jesus. యేసుక్రీస్తు పరిశుద్ధత, The ministry of Jesus. యేసుక్రీస్తు పరిచర్య. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, I surrender all my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ నీకు అర్పిస్తూ ఉన్నాను. You have spoken to them. నీవు వారితో మాట్లాడావు. Lord, let them take the right decisions in their life. వారి జీవితంలో సరైన నిర్ణయములు వారు తీసుకొందురు I గాక. hand over them into your hands. తండ్రి, ఈ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. Let them know the tricks and devices of the devil. సాతాను యొక్క తంత్రములను కుతంత్రములను నీ బిడ్డలు ఎరుగునట్లు, No more they falling down. ఇక వారు పడిపోవటము కాదయ్యా. They are going to go and help the people, those who are falling into the same temptation. పాపముల శోధనలు పడిన వారిని లేపే
బలమైన వారిగా వీరిని నిలబెట్టండి. Amen. Holy Spirit, I bless them. I bless them. పరిశుద్ధాత్ముడా నేను వారిని ఆశీర్వదిస్తున్నాను, They ఆశీర్వదిస్తున్నాను. are going to fulfill their ministry powerfully, completely. ఇదిగో వారు నీ పరిచర్యను సంపూర్ణముగా పూర్తిగా వారు నెరవేర్చబోతున్నారు. Holy Spirit, పరిశుద్ధాత్ముడా take complete control of their body. వారి దేహములపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండండి. Help them to live in that consciousness. ఆ స్పృహలో వారు జీవించినట్లు సహాయం A చేయండి. person is living instead of me. తండ్రి ఒక వ్యక్తి నాలో నివసిస్తూ ఉన్నాడు అన్న I'm not an Old Testament Samson to use the power and to live a sinful life. శక్తిని ఉపయోగించి పాపములో పడిన పాత నిబంధన సంసోను కాదు అని వారు గ్రహించినట్లు సాయం చేయండి. I have the giver of that power in me. శక్తిని ఇచ్చే శక్తిమంతుడు నాలో ఉన్నాడన్న స్పృహ కలుగు చేయండి. I can live a holy life. నేను పరిశుద్ధ జీవితమును జీవిస్తాను. I surrender my life for that kind of life. నా జీవితమును అలాంటి జీవితము కొరకై అర్పిస్తాను. Lord, we give you all the glory. నీకే సమస్త మహిమను చెల్లిస్తూ Continue to minister to us. మాతో ఎడతెగక నీ కార్యమును చేయండి. In Jesus' name. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. Amen.